పిల్లవాడి యొక్క అస్త్ర విద్యాభియోగమునకు అంటే ఆ పూనికకి ఆ పట్టుదలకి అలిసిపోయాం అన్నం తిన్నాం ఏదో ఆలోచన వచ్చింది రేపు చూద్దాంలే రేపు రాత్రి చూద్దాం అని అనుకోకుండా వెంటనే అవకాశం వచ్చింది దీన్ని వాడేసుకోవాలి అని ఉత్తరక్షణం వెళ్ళిపోయి ఆ వింటినారికి బాణాన్ని తొడిగి లక్ష్యాన్ని కొడుతున్నటువంటి అర్జునుడి యొక్క పూనికని చూసి తాను గొప్పవాడు కావాలి ఆ తాపత్రయం ఉంటే కదా అసలు శిష్యుణ్ణి ఉద్ధరించగలగడం గురువు అసలు ఆ తాపత్రయం లేని వాడికి ఎన్ని చెప్తే మాత్రం ఉపయోగం ఏమిటి ఈ పూనిక చూసి పొంగిపోయాడు ప్రియ శిష్య వృత్తికి గురువుగారి పట్ల అతనికి ఉండేటటువంటి మర్యాదకి చాలా పొంగిపోయి అన్నా నాన్న అంటారు చూశారా వత్స అని పిలుస్తారు నానా ఇలారా అంటారు కొడుకుని పిలిచినట్టే అన్నా ఎంతో ప్రేమతో ద్రోణుడి పిలిచి ఎలా పడ్డాయో పద్యాలు మహానుభావులు వాళ్ళకి అన్నా అని పిలిచి ఈ లోకంలో ధనస్సు పట్టుకుని యుద్ధం చేసేటటువంటి వాళ్ళందరికన్నా కూడా నీవే అగ్రగణ్యుడవయ్యేటట్టుగా నీకు విద్య నేర్పుతారు నీకన్నా అగ్రగణ్యుడు వేరొకడు ఉండడానికి వీల్లేదు ఏమిటి ధైర్యం ఏ ధైర్యంతో అనాలి ద్రోణాచార్యుల వారు ఆ మాట అంటే తన దగ్గర ఉన్న శాస్త్ర సంపద కన్నా శాస్త్ర సంపద ఉన్నవాడు ఈ లోకంలో లేడు అది మొదటి ధైర్యం తనకే లేదనుకోండి గురువుగారికి ఆ ధైర్యం తను చెప్పింది సత్యమా అసత్యమా ఆయనకే అనుమానం అనుకోండి దేవుడు ఉన్నాడని ఆయన చెప్తున్నా ఆయనకే అనుమానం అనుకోండి ఉన్నాడో లేడు ఇంకా ఆయన చెప్పింది ఎందుకు పనికి వస్తుంది ఆయన చెప్పిన దాని మీద ఆయనకి తిరుగులేని నమ్మకం ఉండాలి అందుకే మీరు చూడండి రామరావణ యుద్ధం జరుగుతుంటే తతో యుద్ధ పరిశ్రాంతమ సమరే చింతయా స్థితం ఎందరో దేవతలు వచ్చారు ఋషులు వచ్చారు అందరూ వచ్చారు ఆకాశంలో నిలబడ్డారు అందులో అగస్త్య మహర్షి కూడా వచ్చాడు వచ్చినవాడు ఊరుకోలేదు రామరామ మహాబాహో శృణుగృహ్యం సనాతనం అని నీకు సనాతనమైన ఆదిత్య హృదయాన్ని ఉపదేశం చేస్తానయ్యా అన్నాడు ఈ ఆదిత్య హృదయాన్ని ఉపదేశం చేసిన తర్వాతే ఇక రావణుడు ఉండడు పడిపోతాడన్నాడు ఉపదేశం చేసిన వాడు ఉండాలా రావణాసుర సంహారం వరకు ఉండి చూడాలా జగామచ యథాగతం ఎలా వచ్చాడో అలా వెళ్ళిపోయాడు అగస్త్యుడు ఉన్నవాళ్ళు ఎవరు చూద్దామన్న వాళ్ళు మిగిలిన వాళ్ళు ఉన్నారు మరి ఇంత ఉపదేశం చేసిన వాడు రావణవధ జరిగే వరకు ఉండద్దా ఉండడు ఎందుకు ఉండడు నేను ఉపదేశం చేసిన తర్వాత ఇంకా ఉంటాడా రావణాసురుడు ఇది ఆయన ధైర్యం తాను చెప్పిన విద్య మీద అంత నమ్మకం ఉండాలి గురువుకి ముందు ఆ నమ్మకం లేదనుకోండి శిష్యుడికి ఆ నమ్మకం ఎలా ఏర్పడుతుంది అదేదో సరదా కోసమో అక్కర్లేని వ్యాఖ్యానాల కోసమో అర్థం పర్థం లేని హాస్యం కోసమో చెప్పుకోవడానికే ఇవి కావు పరమ పవిత్రమైన విషయములన్న పూనిక ముందు గురువుకుంటే దాని మీద మాట్లాడడానికో అధికారం అప్పుడు తాను మాట్లాడింది శిష్యుల మనసులోకి చొచ్చుకొని పోతుంది లేకపోతే అది కూడా ఒక హాస్యానికి వస్తువుగా తయారవుతుంది కాబట్టి మహానుభావుడు ఏ ధైర్యంతో చెప్తున్నాడు అంటే ఇవాళ యావత్ ప్రపంచంలో నన్ను మించినటువంటి విలువిద్యా నైపుణ్యం ఉన్నవాడు లేడు అంత శాస్త్ర సంపద నా దగ్గర ఉంది ఈ సంపద నేను అర్జునుడికి ఇవ్వగా వాడు అంత ప్రియ శిష్యుడు అంత సాధన చేస్తాడు అంత విద్యాభ్యాసం చేస్తాడు విద్యాభియోగము కలిగినటువంటి వాడు అటువంటి వాడు ఎందుకు ధనుర్ధరులలో శ్రేష్ఠుడు కాడు ప్రపంచంలో ఇతనిని మించిన వాళ్ళు ఉండడానికి వీల్లేదు నిన్ను అటువంటి వాడిగా తయారు చేస్తాడు ఏది జరగకూడదని అశ్వత్థామ కోరుకున్నాడో అదే జరిగింది అసూయ చేత మాత్సర్యం చేత జరిగేవి జరగకుండా ఎవడాపగలడు ఎవడి వృద్ధిని ఎవడడ్డుకోగలడు కాబట్టి అని మాట ఇచ్చి ఆయన అన్నాడు ఇక పైన నీకు కొన్ని అద్భుతమైన విశేషాలు నేర్పుతాను అని ద్వంద్వ సంకీర్ణ యుద్ధముల తెరగు అనేక మందితో ఒక్కడు యుద్ధం చేయడం ఒక్కడితో ఒక్కడు యుద్ధం చేయడం అంటే ఇద్దరు యుద్ధం చేయడం ఒకడే కొన్ని వేల మందితో లక్షల మందితో యుద్ధం చేయడం అందుకే కదా విరాట పర్వంలో గురువుగారు కూడా పడుకుండిపోయేటట్టు చేయగలిగాడు సమ్మోహనాస్త్రాన్ని ప్రయోగించి అలా యుద్ధం చేయడం అంతేకాదు అలా యుద్ధం చేసేటప్పుడు రథం మీద ఉండి యుద్ధం చేయడం ఎందుకంటే రథం మీద ఉండి యుద్ధం చేయడం అంటే అదే అంత తేలికైన విషయం కాదు రథం మీద వెడుతుంటే రథచక్రములకు రక్షకులు ఉంటారు ఆ చక్రములు పడిపోకుండా ఉండాలి
రథచక్రములను కాపాడుకోవాలి, రథచక్రములను కాపాడుతున్న వాళ్ళని కాపాడుకోవాలి, రథాన్ని నడుపుతున్నటువంటి గుర్రాల్ని కాపాడుకోవాలి, రథాన్ని తోలుతున్న సారథిని కాపాడుకోవాలి, రథం పైన ఉన్న కేతనం పతాకాన్ని కాపాడుకోవాలి. ఇన్నిటిని కాపాడుకుంటూ తన చేతిలో ఉన్న ఆయుధాన్ని కాపాడుకోవాలి, కాపాడుకుంటూ తన ఎదురుగా ఉన్నటువంటి శత్రువుని పడగొట్టాలి. అలా పడగొట్టడానికి రథం మీద ఉండి యుద్ధాన్ని ఎలా చెయ్యాలి, అందులో గొప్ప పారంగతుణ్ణి చేశాడు, అపారమైన విద్వాంసుణ్ణి చేశాడు. అలాగే మహీ భూమి మీద నిలబడి యుద్ధం చేస్తే అప్పుడు ఎలా యుద్ధం చేయాలి అది నేర్పాడు. వాజీ గుర్రం మీద కూర్చుని యుద్ధం చేస్తే ఎలా చేయాలి, రథం మీద చేసినట్టు గుర్రం మీద చేస్తే ఉండదు. గుర్రం ఒకలా దౌడు తీసి వెళ్ళిపోతుంటుంది, అలా వెళ్ళిపోతున్నప్పుడు చేతిలో చంద్రహాసం కత్తి పట్టుకుని యుద్ధం చేస్తే ఎలా చెయ్యాలి, అంత వేగంగా వెడుతుంటే బాణం వేయవలసి వస్తే ఎలా వెయ్యాలి అవసరమైతే, అది నేర్పాడు. అంతేకాదు వారణములపై నుండి ఏనుగు మీద కూర్చుని మదపుటేనుగు మీద కూర్చుని యుద్ధం చేస్తే ఆ ఏనుగుని ఎలా రక్షించుకోవాలి, యుద్ధం ఎలా చెయ్యాలి, ఇది నేర్పాడు. అంతేకాదు దృఢ చిత్ర సౌష్ఠవ స్థితులనీయ, దృఢమైన వాళ్లతో స్థిరమైన వాళ్లతో యుద్ధాలు చేసేటప్పుడు ఎలా యుద్ధం చేసి క్రమక్రమంగా బలహీనపరిచి పడగొట్టాలి, ఎలా మాట్లాడాలి. యుద్ధంలో మాట్లాడడం అంటే బయట మాట్లాడినట్టు ఉండదు, అక్కడ మాట్లాడుతుంటారు, ఎదురుగుండా వచ్చిన వీరుడితో మాట్లాడాలి, ఎలా యుద్ధం చెయ్యాలి, ఇవన్నీ నేర్పాడు. అక్కడతో ఊరుకోలేదు, బహువిధ వ్యూహ భేదనోపాయములను, అనేక రకములైనటువంటి వ్యూహములు ఎలా ఉంటాయి, వెనక లక్షల సైన్యం ఉంటుంది, ఆ సైన్యం నశించిపోకుండా ఉండాలంటే దాన్ని అద్భుతమైన వ్యూహాకారంగా తీర్చిదిద్దాలి, ప్రధానుల్ని లోపల పెట్టి రక్షించుకోవాలి, ఆ వ్యూహానికి ముందుండి నడిపించాలి, ఆ వ్యూహాలు ఎలా రచించాలి, ఎలా నడిపించాలి, ఎలా ముందుండాలి, ఎవరిని ఎక్కడుంచాలి, ఎలా కాపాడుకోవాలి, ఇవన్నీ నేర్పాడు. అవతలవాడు వ్యూహం పన్నితే దాన్ని ఎలా భేదించేయాలి, ఎలా లోపలికెళ్ళాలి, ఎలా పడగొట్టేయాలి, ఎంత మధ్యలో ఎంత ముఖ్యమైన వ్యక్తిని దాచినా పట్టుకోవాలనుకుంటే ఎలా వెళ్ళి పట్టేసుకోవాలి, ఇది నేర్పబట్టి గదు సైంధవుణ్ణి కొట్టాడు. లేకపోతే ఆ రోజున గురువు గారే పందిన వ్యూహానికి అర్జునుడు లోపలికి వెళ్ళగలడా? మొన్న విన్నారుగా మీరు సైంధవ వధ, ఎటువంటి వ్యూహం పన్నాడు గురువు, అంత వ్యూహం పన్నిన అర్జునుడు భేదించి లోపలికి వెళ్ళగలిగాడంటే గురువు గారు పెట్టిన భిక్ష. ఏ కారణం చేత ద్రోణాచార్యుల వారికి నరుడు అంటే నరనారాయణులలో నరుని యొక్క అవతారం అర్జునుడు అంత ప్రియమైనటువంటి శిష్యుడు కాగలిగాడు. ఎక్కడైనా ఏ గురువుకైనా ఏ శిష్యుడైనా అత్యంత ప్రియమైన వాడు కావడానికి ఇంతకన్నా మార్గం ఉండదు. గురు శిష్య సంబంధంలో ఒక గురువు గారు తలుచుకుని సంతోషపడిపోయేటట్టు, శిష్యుణ్ణి చూడగానే మైమరిచిపోయి ఆనందాన్ని పొందుతాడు. విరాట పర్వంలో చూద్దురు గాని అంత ఆనందం గురువుగారు పొందాలి అంటే శిష్యుడికి ఉండవలసిన లక్షణములేవో చెప్తున్నారు. అవి అర్జునుడి యందు అన్వయమయ్యాయి. అందులో మొదటిది అస్త్రశస్త్ర విద్యా పరిణతి అధికుడయి. పరిణతి అన్న మాటకు అర్థం ఏమిటంటే విలువిద్య నేర్పుతున్నాడు ద్రోణాచార్యుల వారు. అస్త్రాలు ఇచ్చాడు. నిన్ననే మీతో మనవి చేశాను, అస్త్రము అంటే మంత్రమును అభిమంత్రించి విడిచిపెడతారు. అలా విడిచిపెట్టిన తరువాత అది ఎంతమందిని పడగొట్టగలదు అంటే దానికి సంఖ్యానియతి ఏమి ఉండదు, ఎంతమందినైనా పడగొడుతుంది. బ్రహ్మాస్త్రం లాంటివి, వారుణాస్త్రం లాంటివి, పాశుపతాస్త్రం లాంటివి అయితే అసలు వాటి శక్తి చెప్పడం చాలా కష్టం. నారాయణాస్త్రం ఇటువంటి అస్త్రములను ఇచ్చాడు. పరిణతి అన్న మాటకు అర్థం ఏమిటంటే ఇందులో ఎంతవరకు ఆ అస్త్రాన్ని ఎవరి మీద ప్రయోగించవచ్చు అన్న విషయంలో ఒక స్పష్టత కలిగి ఉండాలి. తన దగ్గర ఉంది కదా అని ఆ అస్త్రాన్ని ఎవరి పడితే వాళ్ళ మీద ప్రయోగించకూడదు. కోపధారి అనుకోండి ఇవతల వ్యక్తి, ఆయనకి చటుక్కున కోపం వస్తుంది. కోపం వచ్చినప్పుడల్లా ఓ అస్త్రాన్ని తీసి ప్రయోగించడం మొదలుపెట్టాడు అనుకోండి, సర్వనాశనం అయిపోదు ప్రపంచం. ఆయనకి అస్త్రం గుర్తు రావడం కన్నా ముందు ఎవరు గుర్తు రావాలంటే గురువుగారు గుర్తు రావాలి. గురువుగారి అస్త్రం ఎందుకు ఇచ్చారు అంటే ధర్మాన్ని నిలబెట్టడానికి ఇచ్చారు. ధర్మాన్ని ఎవరైనా పాడు చేస్తుంటే వాడి బలాన్ని దృష్టిలో పెట్టుకుని, వాడి వెనక ఉన్నటువంటి పరివారాన్ని దృష్టిలో పెట్టుకుని ఎంతవరకు ప్రయోగించాలో అంతవరకే ప్రయోగించాలి తప్ప అవసరం లేని చోట అంతకు మించినటువంటి అస్త్రప్రయోగం చేయకూడదు.
శక్తి ఉన్నది కదానని ఎక్కువ మందిని పడగొట్టే ప్రయత్నం చెయ్యకూడదు. అసలు అన్నిటికన్నా ముందు మనిషిలో మార్పు రావడానికి అవకాశం ఇవ్వాలి. మనసులో మార్పు వచ్చిందనుకోండి, అయినా సరే శత్రుత్వాన్ని పెట్టుకుని మనసులో చంపడానికి ప్రయత్నం చెయ్యకూడదు. ఇది పరిణతి అంటారు. ఎందుచేత అంటే ఇంత గొప్ప అస్త్ర విద్యని చేతిలో పెట్టేసిన తరువాత ఆ వ్యక్తి అదుపు తప్పిపోయాడు అనుకోండి, అప్పుడు అతను లోకకంటకుడైపోతే దానికి అంతటికీ కారణం ఎవరైపోతారు అంటే గురువు కారణమైపోతాడు. ఈ విషయంలో ఆ నిగ్రహ శక్తి ఉన్నవాడు, ఆ పరిణతి ఉన్నవాడు, ఎక్కడ ఎన్ని బాణాలు ప్రయోగించాలో తెలిసున్నవాడు అర్జునుడు. ఆయన నియమం తప్పి ఎక్కడ పడితే అక్కడ ఎక్కువ బాణాలు ప్రయోగించడు. ఎవరి మీద బాణం వెయ్యాలో తెలుసు, ఎవరి మీద బాణం వెయ్యకూడదో తెలుసు, ఎప్పుడు బాణం వెయ్యాలో తెలుసు, ఎప్పుడు బాణం వెయ్యకుండా ఆగాలో తెలుసు, ఎప్పుడు చంపాలో తెలుసు, ఎప్పుడు చంపకుండా ఆగిపోవాలో తెలుసు. ఇది తెలియని వాడి చేతిలో అంత పెద్ద పెద్ద అస్త్ర సంపద పెట్టేశారనుకోండి, అది లోకనాశనానికి కారణమవుతుంది. అంటే పూర్వం విద్యా విధానంలో ఒక ప్రధానమైన నియమం ఉండేది. పాత్రత ఉన్నదా? ఇంత పెద్ద విద్య అందుకోవడానికి మానసికమైన సంస్కార బలం సరిపోతుందా? అంత సంస్కార బలం సరిపోదు, ఇవ్వడానికి వీల్లేదు. ద్రోణాచార్యుల వారి గొప్పతనం ఎక్కడుందంటే, కడుపున పుట్టినవాడు అశ్వత్థామ, కానీ అశ్వత్థామది దుడుకు స్వభావం. అందుకే కడుపున పుట్టిన కొడుకు అశ్వత్థామకి కూడా ఇవ్వనటువంటి అస్త్రాలు ప్రియశిష్యుడైనటువంటి అర్జునుడికి ఇచ్చాడు. దేని చేత అర్జునుడు ప్రియశిష్యుడు? ఏదో ఇంద్రుడు కొడుకనో నరుని యొక్క అవతారమనో కాదు. ఏ కారణం చేత ప్రియశిష్యుడు అంటే, మొట్టమొదటి కారణం ఏది అంటే పరిణతి. తనకి ఉన్నటువంటి విద్య సమాజ హితానికి ఎంతవరకు వాడతాడు, సమాజ హితము కొరకు ఉపయోగపడనటువంటి విద్య ఏది ఉన్నదో ఆ విద్య వలన సమాజమునకు హితము కాదు సరికదా, ప్రమాదం ఏర్పడుతుంది. ఎంత పెద్ద విద్యావంతుడైతే అంత పెద్ద పదవిలో కూర్చుంటాడు. ఆ విద్యకి తగిన సంస్కార బలం లేదనుకోండి, వాడి వలన సమాజానికి ఉపద్రవాలు వస్తాయి. నేను మీతో మొన్న ఎప్పుడో మనవి చేశా, ఏదో అమాయకంగా దొంగతనం చేసేటటువంటి వ్యక్తి దొరికిపోతాడు. ఏ పాటి అజాగ్రత్తగా ఉన్నా దొరుకుతాడు. బాగా తెలివైన వాడు, బాగా చదువుకున్నవాడు తప్పు చేయడం మొదలుపెట్టాడు అనుకోండి, పట్టుకోవడం అంత తేలిక కాదు. అందుకే సరస్వతీ కటాక్షాన్ని ఇచ్చే ముందు సంస్కార బలాన్ని ఇవ్వడానికి అంత ప్రాధాన్యత ఇచ్చేవారు. ఇది సహజముగా అర్జునుని యందు ప్రకాశించింది. ఆ పరిణతి ఆయన యందు ఉన్నది. ఆయనకి ఎంత విద్యనివ్వండి, దాన్ని ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే ఎప్పుడు అర్థం లేకుండా ప్రయోగించడు. తన వ్యక్తిగత ప్రయోజనం కోసం ఎప్పుడు ప్రయోగించడు. ధర్మ సంస్థాపన కొరకు మాత్రమే వాడతాడు. ఈ పరిణతి అర్జునుని యందు కనపడింది. అది గురువుగారి యొక్క ప్రీతికి కారణమై, ఇటువంటి వాడు ఎంత సంపత్తి చేతిలో ఉన్నా, ఎంత అధికారానికి వెళ్ళినా, ఎంత విద్య సముపార్జించినా సమాజమునకు హితము జరుగుతుంది తప్ప సమాజమునకు ప్రమాదం ఏర్పడదు. కాబట్టి నేను ఇతనికి నేర్పచ్చు ఎక్కువ, ఇది ఆయన ప్రీతికి కారణమైంది. అంటే గురు శిష్య సంబంధంలో నిజానికి గురువు గారు ఎక్కువ ప్రీతి పొంది విద్యని అనుగ్రహించాలి అంటే శిష్యుని యందు ఈ లక్షణము మొదట ఉండాలి. తాను ఏది నేర్చుకున్నాడో అది సమాజ హితము కొరకు ఉపయోగించగలిగినటువంటి మనస్థితి కలిగిన వాడై ఉండాలి. కాబట్టి నరుడు అస్త్రశస్త్ర విద్యా పరిణతి అధికుడయి, విద్యాపరిణతి అన్న మాటకు అర్థం ఏమిటంటే, నేర్చుకున్న విషయాన్ని, చదువుకున్న విషయాన్ని తరచుగా మనసులో తిప్పుతూ ఉండాలి, బాగా జ్ఞాపకానికి తెచ్చుకుంటూ ఉండాలి, జీవితంలోకి అన్వయం చేసుకుంటూ ఉండాలి. అలా కాలేదనుకోండి, అప్పుడు అది ఏదో మనోరంజకత్వం కోసం ఉపయోగపడేటటువంటి ఒక కళ స్థాయికి దిగిపోతుంది. అది ప్రమాదహేతు. ఎందుచేత అంటే, ఇప్పుడు ఈ వేదిక మీదకి వచ్చి శోభానాయుడు గారు నృత్యం చేశారనుకోండి, ఆవిడ నటరాజానుగ్రహం పొందినటువంటి తల్లి. ఆవిడ ఏ పద్మావతి పరిణయమో నృత్యం చేస్తే పద్మావతీదేవి వేదిక మీదకి వచ్చిందా అనిపిస్తుంది. ఆవిడ నృత్యం చేశారనుకోండి, మనం కూడా ఇంటికి వెళ్ళి ఆవిడ నృత్యం చెయ్యక్కర్లేదు, శోభానాయుడు గారు చాలా బాగా నృత్యం చేశారు అంటే సరిపోతుంది.
మొన్న బెంగళూరు నుంచి ఒక చిన్న పిల్ల వచ్చి ఇక్కడ చక్కటి సంకీర్తన చేసింది. ఆ పిల్లలా ఇంటికి వెళ్ళి పాడలేకపోవచ్చు, కానీ ఆ పిల్ల చాలా బాగా పాడింది అని చెప్పగలిగితే చాలు, సహృదయం. కానీ మంచి మాటలు ప్రయత్నపూర్వకంగా వినడానికి వెళ్ళి మంచి పుస్తకాలు ప్రయత్నపూర్వకంగా చదివి ఏ ఒక్క విషయం లోపల జ్ఞాపకం లేదనుకోండి, ఇవాళ విన్నది రేపు పొద్దునకు మరిచిపోతాడు. కానీ రోజూ వింటూ ఉంటాడు. అప్పుడు ఏమిటి ప్రయోజనం అంటే, ఒక్కటి ప్రయోజనం అని చెప్పాలి. కొన్ని కోట్ల జన్మల పుణ్యబలం మంచి మాటలు వినడానికి పెడుతున్నాడు, అంతవరకు మంచిది. కానీ జ్ఞాపకం ఉన్నదేది అనుష్ఠానంలోకి తెచ్చుకోవడానికి? అసలు జ్ఞాపకం ఉంటే కదా అనుష్ఠానంలోకి తెచ్చుకోవడం. అది ఇటు నుంచి ఇటు వెడితే మంచిది, ఇటు నుంచి ఇటు వెళ్ళిపోయింది అనుకోండి, సుచీంద్రంలో ధర్మరాజు గారి లాగా, ఏమిటి ఉపయోగం? ఉండదు. విద్యాపరిణతి అన్న మాటకు అర్థం ఏమిటంటే, నేర్చుకున్న దాన్ని నేర్చుకున్నట్టుగా జీర్ణం చేసుకోవడం తానైపోవాలి. చదువు తానైపోతే స్ఫురణయందు ఉంటుంది. ఏది స్ఫురణయందున్నదో అది పూనికతో ఆచరణాత్మకమవుతుంది. ఏది ఆచరణాత్మకమైందో అది కీర్తికి కారణమవుతుంది. ఏది కీర్తికి కారణమైందో అది ఉన్నతలోక ప్రాప్తికి కారణమవుతుంది. అది మనిషి వెళ్ళిపోయినా, యుగాలు వెళ్ళిపోయినా ఆ కీర్తి మాత్రం అలాగే నిలబడిపోతుంది. అందుకే విద్యా వ్యాసాంగమునందు అత్యంత ప్రధానమైన విషయం ఏది అంటే స్ఫురణయందు ఉండాలి. గురువు గారు ఒక పాఠం చెప్పి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తరువాత పాఠాన్ని మననం చెయ్యాలి. ఏం చెప్పారు, ఏ విషయాలు విన్నాము, ఎన్ని మంచి మాటలు జ్ఞాపకానికి ఉన్నాయి, ఓ పుస్తకంలో వ్రాసుకోవడమో జ్ఞాపకం తెచ్చుకోవడమో ఏదో ఉండాలి. ఇన్ని రోజులు విన్నా ఒక రోజు విన్నటువంటి ఘట్టంలో మంచి విషయం ఏమి అని అడిగారు అనుకోండి, ఏమో అవన్నీ మర్చిపోయామండి అంటే దాని వలన ఫలితము తక్కువ కదా, అంతకన్నా నేను ఇంకేం మాట్లాడకూడదు. కాబట్టి అదిగో ఆ విద్యా పరిణతి అన్న మాటకు అర్థం అది. అందుకే వాయవ్యాస్త్రం ప్రయోగించబోయే అంటే ఆ మంత్రం ఈ మధ్య నేను జపం చేయట్లేదండి, జ్ఞాపకానికి రావట్లేదంటే ఏం చేస్తాడు యుద్ధంలో? అలా కాదు. ఆయన అవసరం ఉన్నా లేకపోయినా, యుద్ధం వచ్చినా రాకపోయినా నియతిగా ఆ మంత్రములన్నింటినీ పురస్చరణ చేస్తాడు. గురువుగారు చెప్పిన మాటలన్నీ బాగా జ్ఞాపకంలో ఉంచుకుంటాడు. ధర్మం కోసం ప్రయత్నిస్తాడు. అది విద్యా పరిణతి. ఇది అర్జునుని యందు ఎక్కువ. అందుకని ద్రోణాచార్యుల వారికి అర్జునుడంటే చాలా ఇష్టం. సహజంగా ఉంటుందా, ఉండదా ఎవరికైనా అలా? కాబట్టి అది పక్షపాతం ఎందుకు అవుతుంది గురువు గారిది? ఎందుకు ఇంత చెప్పవలసి వస్తోంది ఆ పద్యం గురించి అంటే, చటుక్కున ద్రోణాచార్యుల వారికి పక్షపాతం ఉందన్న మాట వాడడానికి వీల్లేదు. ఏ శిష్యుడు ఎక్కడలా ఉన్నా గురువు గారికి పక్షపాతం ఉండవలసిందే, తప్పదది. లేనినాడు ఆ ప్రయత్నం, ఆ శిష్యుని యొక్క లక్షణం అడవిని కాచిన వెన్నెలైపోతాయి. కాబట్టి నరుడు అస్త్రశస్త్ర విద్యా పరిణతి అధికుడై వినయపరుడై, అపారమైనటువంటి వినయాన్ని పొంది ఉండేవాడు అర్జునుడు. అసలు నిజానికి భారతీయ శాస్త్రంలో గురువు గారికి ఒక పేరు, శిష్యుడికి ఒక పేరు ఉన్నాయి. ఆ పేర్లతోటే పిలుస్తారు గురువుని శిష్యుణ్ణి. ఎక్కడైనా గురువు శిష్యుడు, ఒక ఆయన పాఠం చెప్తూ మిగిలిన వాళ్ళందరూ పాఠం వింటున్నారు అనుకోండి, గురువు గారిని ఆయన ఎవరో తెలియకపోయినా ఆయన్ని వినీతుడు అని పిలుస్తారు. శిష్యులందరినీ కూడా వినీయుడు అని పిలుస్తారు. వినీయుడు అంటే వినయమును నేర్చుకున్నవాడు, వినీతుడు వినయమును నేర్పినవాడు. అసలు విద్యయందు ఉండవలసిన ప్రథమ లక్షణం ఏమిటంటే, నాకు తెలియనివి ఈ లోకంలో ఎన్నో ఉన్నాయి అన్న మొదటి మాట తెలియాలి. ఓ పద్యం వచ్చనుకోండి, నాకన్నా వచ్చిన వాడేవాడు అన్నాడు అనుకోండి, ఇంకెందుకు ఆ పద్యం? తీసుకెళ్ళి గ్రంథాలయంలో నించోపెట్టి ఈ గ్రంథాలలో మీరు ఎన్ని గ్రంథాలు చదివారు అని అడిగారు అనుకోండి, ఎన్ని ఉంటాయి? ఒకవేళ ఆయన చదివిన పుస్తకాలు తీసి అక్కడ పెట్టి ఇందులో విషయాలు మీకు ఎన్ని జ్ఞాపకం ఉన్నాయి? ఎన్ని జ్ఞాపకం ఉంటాయి? ఎన్ని మీకు పుస్తకం అక్కర్లేకుండా ఇందులో కంఠగతం అయ్యాయి? ఎన్ని ఉంటాయి? మరి ఇన్ని పుస్తకాలన్నీ ఎప్పటికి తెలుస్తాయి అంటే, తెలియని విషయాలు ఎక్కువ ఉన్నాయా, తెలిసిన విషయాలు ఎక్కువ ఉన్నాయా? అంటే ఎంత తెలుసుకుంటుంటే అన్ని తెలియని ఉన్నాయని తెలియబడుతూ ఉంటుంది. అప్పుడు వినయం వస్తుందా, వినయం వస్తుందా? అహంకారానికి కారణం అవ్వాలా, వినయానికి కారణం అవ్వాలా తెలుసుకోవడం అన్నది? ఏమీ తెలియని వాడికి అహంకారం ఉందంటే అర్థం ఉంది. చదువుకున్న వాడికి అహంకారం ఎందుకు ఉండాలి? వాడికే అహంకారం లేకుండా ఉండాలి. చదువుకున్న వాడికి అహంకారం ఉంటే కదా దానికి ఆ చదువుకు అర్థమేముంది? అందుకే గురువు వినీతుడు. గురువు
ఎప్పుడూ కూడా తన గురువుని తలుచుకొని పొంగిపోతుంటాడు. అబ్బా, మా గురువులు ఎంత గొప్పవాళ్ళు, ఎంత బాగా పాఠం చెప్పేవారు, మహానుభావులు, వాళ్ళు పెట్టిన భిక్ష. వాళ్ళు ఒక్క మాట చెప్తే, ఒక పాఠం చెప్తే అలా నాటుకుపోయేది. ఎంత ప్రేమతో మాట్లాడేవారు, ఎంత గొప్పగా చెప్పేవారు, వాళ్ళ శ్వాస మా కోసం ధారపోసేశారు కదండి అని గురువుని తలుచుకొని శిష్యుడు కన్నుల నీరు పెట్టుకుంటాడు. అటువంటి గురువు లేనినాడు నేనెక్కడ ప్రకాశిస్తానంటాడు. అందుకే ఆ వినయము మొదట నేర్చుకోవాలి. శృంగగిరి పీఠాధిపత్యం వహించినటువంటి చంద్రశేఖర భారతీ స్వామి వారికి సన్యాసాశ్రమానికి పూర్వాశ్రమంలో పాఠం నేర్పినటువంటి గురువు గారు ఉన్నారు, తర్కశాస్త్రం. ఆ తర్వాత చంద్రశేఖర భారతీ స్వామి వారు సన్యాసాశ్రమం తీసుకున్నారు. జగద్గురు శృంగగిరి పీఠాధిపత్యం అంటే మాటలు కాదు కదా. శృంగగిరి పీఠాధిపత్యానికి వెళ్ళారు. జీవన్ముక్తులు, మహానుభావుడైన అటువంటి వారిని చూడడానికి ఎప్పుడైనా పూర్వాశ్రమంలో పాఠం చెప్పినటువంటి గురువు గారు వచ్చేవారు, ఉపాధ్యాయుడు. కానీ సన్యాసాశ్రమంలో ఒక నియమం ఉంది. అలా ఎవరైనా పీఠాధిపత్యంలోకి వెళ్ళిపోతే పాఠం చెప్పిన వారైనా సరే పూర్వాశ్రమంలో వారే శిష్యుడైనా, ఇతపూర్వం శిష్యుడైనా, ఇప్పుడు జగద్గురు స్థానం పీఠాధిపత్యం గనక వారికి నమస్కారం చెయ్యాలి. ఎప్పుడైనా పూర్వం పాఠం చెప్పినటువంటి గురువు గారు చంద్రశేఖర భారతీ స్వామి వారిని చూడ్డానికి వస్తుండేవారు. ఎవరు నిజానికి లేచి నిలబడాలి? లౌకిక మర్యాదలో అయితే చంద్రశేఖర భారతీ స్వామి లేచి నిలబడాలి. ఎవరు ముందు నమస్కారం చేయాలి? చంద్రశేఖర భారతీ స్వామి వారు నమస్కారం చేయాలి. కానీ పీఠాధిపత్యంలో అది కుదురుతుందా? కుదరదు. ఆయన లేవకూడదు, ఆయన నమస్కారం చేయకూడదు. ఎవరు నోటికి చెయ్యి అడ్డు పెట్టుకుని ఉత్తరీయం తీసి నడుము కట్టుకుని రావాలి? గురువుగారు రావాలి, పూర్వాశ్రమ గురువు గారు. వచ్చి ఏం చేయాలి? శిష్యుడికి నమస్కారం చేయాలి. శిష్యుడంటే పూర్వాశ్రమ శిష్యుడు, ఇప్పుడు పీఠాధిపత్యంలో ఉన్నారు, చేసి మాట్లాడాలి. ఇంత స్థానానికి వెళ్ళిపోయిన తరువాత అది ఆయన అర్హత. ఆయన అలా కూర్చుని నమస్కారం పుచ్చుకున్నా ఎవరు దోషం పట్టడానికి వీల్లేదు అందులో. కానీ చంద్రశేఖర భారతీ స్వామి వారు ఏం చేసేవారంటే పరివారానికి చెప్పేవారు. ఎప్పుడన్నా నాకు పూర్వాశ్రమంలో పాఠం చెప్పిన గురువులు వస్తుంటే చటుక్కున లోపలికి పంపద్దు, నాకొక్కసారి చెప్పండి అనేవారు. ఆయన లోపలికి వెళ్ళాలి అనుకుంటే, ఎప్పుడైనా చూడటానికి వచ్చి పెద్దవారు ఏదో ఊరి నుంచి వచ్చి లోపలికి వెళ్ళాలనుకుంటే స్వామివారికి చెప్పేవారు, అయ్యా మీకు పూర్వాశ్రమంలో పాఠం చెప్పిన గురువు గారు వస్తున్నారు. వెంటనే స్వామి ఏం చేసేవారంటే లోపల ఉన్న వాళ్ళందరితో మాట్లాడి పంపించేసేసి గురువు గారిని లోపలికి రమ్మన్నప్పుడు, నేను గురువు గారు అన్నప్పుడు పూర్వాశ్రమ గురువు గారని అనుకోవాలి మీరు. ఈయన లేచి నిలబడి శంకరాచార్యుల వారి యొక్క మూర్తి ఉండేది ఆ గదిలో. శంకరాచార్యుల వారి మూర్తి దగ్గరికి వెళ్ళి రెండు చేతులు జోడించి ఇలా నమస్కారం చేస్తూ నిలబడేవారు. ఆ పూర్వాశ్రమంలో పాఠం చెప్పిన ఆయన వచ్చేవారు. ఆయనతో మాట్లాడుతున్నంతసేపు ఇలాగే ఉండి మాట్లాడేవారు. ఎవరికి నమస్కారం చేస్తున్నారు? శంకర భగవత్పాదులకి చేస్తున్నారు. కానీ వచ్చిన వారెవరు? పూర్వాశ్రమ గురువు గారు. కూర్చుని ఉండేవారు కాదు, నిలబడేవారు. నమస్కారం చేయకుండా ఉన్నారా? చేస్తున్నారు. ఎవరికి చేస్తున్నారు? శంకరాచార్యుల వారికి చేస్తున్నారు. మీరు దోషం ఎలా పడతారు? ఆయన ఉన్నంతసేపు అలాగే మాట్లాడేవారు, ఇలాగే నిలబడి ఇటు తిరిగి శంకరాచార్యుల వారికి నమస్కారం చేస్తూ మాట్లాడేవారు. అంటే నేను మీకు ఇప్పుడు నమస్కారం చెయ్యవలసిన అవసరం లేకపోయినా నాకు పాఠం చెప్పిన గురువులు ఈ నియమాన్ని ఆసరా చేసుకుని మీరు వచ్చినప్పుడు లేవకుండా నేను ఉండలేను. అందుకని లేచి నిలబడి శంకరులకి నమస్కారం చేస్తూ మీతో మాట్లాడతాను. ఈ నమస్కారము ఆంతరమునందు మీకు కూడా చెంది. అది వినయం అంటే. ఆ స్థాయిలో ఉండేవారు మహాపురుషులు. అందుకే శంకరాచార్యుల వారు ఈ దేశానికి చేసిన మహోపకారాల్లో ఒక ఉపకారం ఏమిటంటే అసలు ప్రతి వాళ్ళు జీవితంలో ప్రార్థన చేసి తీరాలి. ప్రతిరోజు ప్రార్థన చెయ్యాలి. కానీ ప్రార్థన అనేటప్పటికీ ఏవేవో తెలియనివన్నీ చేస్తామేమోనని శంకరాచార్యుల వారు మనందరి పనుపున ఆయన ప్రార్థన చేసి ఇది మీరందరూ ప్రార్థనగా చెయ్యండి అని ఇచ్చారు. దానికే షట్పదీ స్తోత్రము అని పేరు. మీరందరూ విన్నారు దాని వ్యాఖ్యానం ఇక్కడ నేను సూర్యకళామందిరంలో చెప్పగా. అందులో శంకర భగవత్పాదులు మొట్టమొదట భగవంతుడిని అడిగింది ఏది అంటే అవినయమపనయ విష్ణు అని అడిగారు. ఓ ఈశ్వర, నాకు నువ్వు ఇవ్వవలసిన మొట్టమొదటి కోరిక అనుగ్రహము ఏమిటో తెలుసా? నా యొక్క అవినయమును అంటే అహంకారమును తీసేయి, నాకు వినయాన్ని కటాక్షించు. అది గురువు దగ్గరే లేకపోతే, గురువు గారి దగ్గరే ఆ వినయం లేకపోతే ఇక ఎవరి దగ్గర ఉంటుంది?
ఎవరి దగ్గర నువ్వు వినయంగా నిలబడగలవు? కనీసం గురువు గారి దగ్గర మర్యాద చేత కావాలి కదా. అందుకని నా జీవితంలో మొదట నాకు అహంకారాన్ని తీసేసి వినయాన్ని అబ్బేటట్టుగా చెయ్యి అని ప్రార్థన చేశారు. కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారైతే ఆయన చిట్ట చివర అవతార పరిసమాప్తి చేసే ముందు కూడా తలవై వంక తిరిగి నమస్కారం చేసి తల్లిగారి యొక్క చిత్తరువుని పట్టుకెడుతున్నారు ఇచ్చంగుడి వేద పాఠశాలలో పెట్టడానికి. ఆ చిత్రపటాన్ని ఒకసారి తీసుకుని కళ్ళకద్దుకుని నమస్కారం చేసి శరీరాన్ని విడిచిపెట్టేసి బ్రహ్మీభూతులయ్యారు. అంటే గురువు పేరు చెప్పేటప్పటికే అంతటి మహాపురుషులు కూడా తలలు వంచేశారు. ఆ వినయం ఉన్నదే అది జీవితంలో శోభనిస్తుంది. అది మనిషికి గొప్ప కీర్తినిస్తుంది. ఆ వినయం లేనినాడు అర్థం లేదు. గురువు నన్ను గౌరవిస్తున్నాడని పొంగిపోవడం కాదు, వాడి స్వభావం అది. ఎంత వినయంగా ప్రవర్తిస్తాడు అని పరవశించిపోతాడు గురువు. అందుకే అర్జునుడు వినయపరుడై ఆ వినయము చేత ద్రోణాచార్యుల వారి యొక్క మనస్సులో స్థానాన్ని ప్రబలంగా సంపాదించుకున్నాడు. శశ్వద్గురు పూజాయత్నంబున బరగుచు గురువు గారి యొక్క పూజ చేస్తూ ఉండేవాడు. ఏమిటి దాని అర్థం? గురువుగారికి పూజ చేయడం అంటే రోజు ఇన్ని పువ్వులు ఎట్టుకెళ్ళి గురువుగారి పాదాల మీద వేయడం, లేకపోతే గురువుగారి దగ్గరికి వెళ్ళి ఆయనకి ఏదో పూజ చేయడం అంటే ఆయన్ని గౌరవించడం, ఆయనకి బట్టలు ఇవ్వడం, ఇలాంటి పనులు చేశారనే కాదు. గురు పూజ అనేటటువంటి మాటకి 3 రకాలైనటువంటి సమన్వయాన్ని చెప్తారు. స్థల శుశ్రూష, స్థాన శుశ్రూష, దేహ శుశ్రూష అని 3 ఉంటాయి. స్థల శుశ్రూష అంటే గురువుగారు ఎక్కడ నివాసం చేస్తున్నారో, ఆయన ఏ ఇంట్లో ఉంటారో, ఏ పర్ణశాలలో ఉంటారో అది పరమేశ్వరుడు నివాసం చేస్తున్నటువంటి ప్రదేశంగా భావన చేస్తారు. అందుకే పూర్వం వశిష్ఠాది మహర్షుల యొక్క దర్శనానికి వెడితే చక్రవర్తులు కూడా చాలా దూరంగా చెప్పులు ఇప్పేసి కవచాలు తీసేసి సైన్యాన్ని, ఏనుగుల్ని, గుర్రాల్ని దూరంగా ఆప్చేసి వాటి శబ్దములు వినపడకూడదని కాలినడకన ధర్మపత్నితో కలిసి వెళ్ళి ఆయన పిలిచే వరకు బయట కూర్చుని దర్శనం చేశారు. మీరు రామాయణం చదివితే అగస్త్య మహర్షి దగ్గరికి వెళ్ళి రాముడు బయట నించున్నాడు, రాముడు లక్ష్మణ సీతా సహితుడై వచ్చాడని కబురు చెప్పండి అని. ఆయనకి తర్వాత ఎప్పుడో తెలిసింది. గబగబా బయటికి వచ్చి, రామా నువ్వు నా కోసం ఎదురు చూస్తున్నావా అని స్వాగతం పలికాడు అగస్త్యుడు. అది మర్యాద. ఒక గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు స్థల శుశ్రూష అంటారు. అంటే గురువు గారు ఉన్న ప్రదేశం ఏది ఉంటుందో ఆ ప్రదేశాన్ని శుభ్రంగా ఉంచే ప్రయత్నం చేస్తారు శిష్యులు. అది ఒక దేవాలయానికి సేవ చేయడం ఎటువంటిదో గురువుగారి యొక్క నివాస స్థలాన్ని శుభ్రం చేయడం కూడా అంత పుణ్యప్రదమైనటువంటి విశేషంగా లోకంలో చెప్తారు. అంటే నేనన్నది గురు శిష్య సంప్రదాయంలో కేవలం గురువుగారన్న భావన ఉండడం మంచిదే, కానీ సాధ్యమైనంత వరకు అది అన్వయం ఎక్కడ అంటే సశాస్త్రీయమైనటువంటి గురు శిష్య సంబంధం ఉండాలి. అంటే ఏదో ఉపదేశ సంబంధం ఉండాలి. ఉంటే అది బాగా అన్వయం అవుతుంది. కాకపోయినా కూడా గురువు నాకు అన్న తీవ్రమైన భావన ఉన్నదనుకోండి, ఆయన శిష్యుడు కాదు అని చెప్పడం తేలిక కాదు. గురు శిష్య సంబంధంలో చాలా క్లిష్టమైన విశేషాలు ఉంటాయి. ఎందుకనంటే కబీర్ దాస్ గారికి రామానంద స్వామి వారి మీద విశేషమైన భక్తి, ఆయన్ని గురువుని చేసుకోవాలని కోరిక, ఆయన దగ్గర ఉపదేశం పొందాలని కోరిక. కానీ కొన్ని కారణాల చేత కబీర్ దాస్ గారికి రామానంద స్వామి వారు ఇస్తారా ఉపదేశం అని అనుమానం. కానీ ఆయన తెల్లవారుజామున గంగానదిలో స్నానానికి వెళ్ళేవారు స్వామివారు. ఈయనకి ఆయన దగ్గర ఉపదేశం పొందాలని కోరిక. ఆయనకు అలవాటు ఉండేది, ఏదైనా చిన్న పొరపాటు కానీ సంతోషం కానీ ఏది జరగనివ్వండి రామరామ అంటారు. కబీర్ దాస్ గారు ఏం చేశారంటే ఆయన వెళ్ళే దారిలో పడుకున్నారు చీకట్లో. ఆయన ఏదో పాపం రామనామం చెప్పుకుంటూ వెళ్ళిపోతూ కబీర్ దాస్ గారిని తొక్కేటప్పటికి ఆయన లేచారు. అయ్యో నాయన ఇక్కడ పడుకున్నావా, చూడలేదు తొక్కాను రామరామ అన్నారు. గురువుగారి పాదంతో తొక్కి రామా అన్నారు కాబట్టి నాకు గురువుగారే ఉపదేశం అయిపోయిందని చెప్పి కబీర్ దాస్ గారు ఆయన్ని గురువుగా పెట్టుకున్నారు. తరించారా లేదా? కబీర్ దాస్ గారికి ఆయన గురువుగారు కాదని మీరు అనగలరా? నేను అనగలనా? అది సాధ్యమా? ఒక్కొక్కసారి శిష్యుని వైపు నుంచి భావన వ్యగ్రత ఉంటుంది. ఆ వ్యగ్రత చేత శిష్యుడైపోతాడు. ఇందులోనే వస్తాడు ఏకలవ్యుడు.
మట్టి బొమ్మ పెట్టుకుని గురువుని చేసుకున్నాడు ద్రోణాచార్యుల వారిని. అర్జునుడిని దాటిపోయాడు. అందుకే ఆషాఢ మాసంలో ద్రోణాచార్యుల వారిని చెప్పుకోవడానికి కారణం అదే, గురు శిష్య సంబంధం అంతా అందులోనే ఉంది కాబట్టి. కానీ గురువు సాధారణంగా ఉపదేశం చేస్తే శిష్యుడు అని పిలుస్తారు. సరే, అంతేవాసిత్వంలో ఉండి గురువు అన్న భావన పొంది గురువు యందు అటువంటి గురిని పెంచుకున్నా కూడా శిష్యస్థాయిని పొందుతారనడంలో ఏ విధమైనటువంటి దోషం లేదు. కాబట్టి గురు పూజ అన్న మాటకి అర్థం ఏమిటంటే అంత పవిత్రమైన మనస్సుతో స్థల శుశ్రూష చేస్తారు. రెండు, స్థాన శుశ్రూష అంటారు. స్థాన శుశ్రూష అన్న మాటకు అర్థం ఏమిటంటే ఆయన ఉన్న స్థానము అనే కాదు, గురువు గారి యొక్క అవసరములను గుర్తించుట అని. ఏదో గురువుగారు నిన్న మీతో చెప్పే కదా, వాల్మీకి మహర్షి తమసా నది స్నానానికి ఎడుతుంటే శిష్యుడు వెనకాతల బట్టలు కమండలం అన్ని పట్టుకుని బయలుదేరతాడు. అలా గురువుగారు ఒక పని మీద వెడుతున్నారు అంటే గురువుగారు ఏది పట్టుకుని వస్తారు, పట్టుకుంటాడు. గురువుగారు వేదిక మీదకి వచ్చారు, తాను ఎక్కుతాడు. గురువుగారు ఏదో పుస్తకం పెట్టుకుంటారు, ఆ పుస్తకం తీసి అక్కడ పెడతాడు. ప్రవచనం అయిపోయింది, ఆ పుస్తకం తీసుకుంటాడు, మళ్ళీ జాగ్రత్తగా దాన్ని అప్పచెప్తాడు. అంటే గురువు గారికి ఎప్పుడు ఏది అవసరమో అది ఇక ఆయన చూసుకోడు, ఆ శిష్యుడు చేసేస్తుంటాడు. ఆయనకప్పుడు ఆ అవసరం కన్నా ఆయన గుర్తొస్తాడు, ఏడివాడు అని. అంటే అంతగా గురువు యొక్క మనసులోకి చేరిపోతాడు. గురువు అడుగు తీసి అడుగు వేస్తే ఒక్కొక్కసారి కొడుకు గుర్తురాడు. కొడుకు కన్నా ఆయనకి ఏమైనా అవసరం వస్తే వాడు ఉన్నాడా అని అతని పేరే గుర్తొస్తుంది. అంటే అంతగా గురువు మనసులోకి చేరిపోతాడు, గురువుని అనుగమిస్తాడు. గురువు అవసరాలు గురువు కన్నా ఆయనకే బాగా జ్ఞాపకం ఉంటాయి. ఇది గురువు గారి అవసరం, ఇది గురువు గారికి చెయ్యాలి కదా, అనుగమించి చేస్తాడు. శంకరాచార్యుల వారి దగ్గర తోటకాచార్యుల వారిని ఉండేవారు. ఆయన పాపం ఎంత శుశ్రూష చేస్తుండేవారంటే ఒకప్పుడు శంకరాచార్యుల వారికి భంగధర వ్యాధి వచ్చింది, ఆయన మీద ప్రయోగం చేశారు. లోకంలో అసూయ ద్వేషాలు లేనిది ఇప్పుడు. ఆయన మీద ప్రయోగం చేస్తే భంగధర వ్యాధి వచ్చి ఆయన బట్ట కట్టు కూర్చుంటే ఆసన భాగంలోంచి నెత్తురు కారిపోయి ఆ బట్టంతా నెత్తుడితో తడిసిపోయి పుల్లటి కంపోస్తుండేది. కొంతసేపు పాఠం చెప్పి లేచి అంత నెత్తుడితో కూర్చోకూడదని ఆయన బట్ట విప్పి స్నానం చేసి వచ్చి పాఠం చెప్తుండేవారు. తోటకాచార్యుల వారు బట్ట పట్టుకెళ్ళి జాడించి ఆరేసి వస్తుండేవారు. ఒకరోజు ఆలస్యమైంది. పద్మపాదాచార్యులు వారు అన్నారు, ఆ తోటకుడికి ఏమైనా పాఠం వచ్చాయి ఏమన్నానా, అర్థం చేసుకోగలడా, మొదలు పెట్టేయండి అన్నారు. శంకరాచార్యుల వారికి అర్థమైంది, ఓహో పద్మపాదాచార్యుల వారికి అహంకారం వచ్చింది, నేను బాగా పాఠం పట్టుకోగలనని. సాటి శిష్యుణ్ణి సహాధ్యాయిని చిన్నబరుస్తున్నాడని తోటకాచార్యుల వారు రాగానే అనుగ్రహ వీక్షణం చేశారు. అంతే. ఆయన సర్వజ్ఞుడై అప్పుడే విదిత కిల్లశాస్త్ర సుధా జల్లధే మహితోపనిషత్కదితార్థనిధే అని తోటకాష్టకం అన్న పేరుతో ఇప్పటికే శంకర భగవత్పాదులకి నమస్కారం చేస్తూ ఉంటాం. అది తోటకాచార్యుల వారు చేశారు. కాబట్టి గురువు గారి యొక్క అవసరములను గుర్తించి అనుగమిస్తారు శిష్యులు. మూడవది దేహ శుశ్రూష. దేహ శుశ్రూష అంటే మీరు ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి. గురువుగారి కాళ్ళు పట్టడం చేతులు పట్టడం దాన్ని తప్పని నేను అనను, కానీ ప్రధానమైనటువంటి ఉద్దేశ్యం ఒకటి ఉంది. గురువు గారి శరీరం తొందరగా పడిపోకుండా చూసుకుంటారు శిష్యులు. ఇప్పుడు గురువు శరీరం చాలా తొందరగా ఆయుర్దాయాన్ని ఎందుకు కోల్పోతుంది అంటే పాఠం చెప్పడం వల్ల కోల్పోతుంది. తన శ్వాసని వాడేస్తున్నాడు కదా, మరి అలా శ్వాసని నిరంతరంగా వాడడం వల్ల ఏమవుతుందంటే ఆయన శరీరము తొందరగా రోగగ్రస్తం అవుతుంది, తొందరగా ఊపిరిల సంఖ్య పోతుంది. కాబట్టి ఎక్కువ కాలం దీర్ఘాయుష్మంతుడు కావలసిన వాడు అంతకన్నా తొందరగా వెళ్ళిపోతాడు. మరి ఆయన శ్వాస ఖర్చు పెట్టేస్తున్నాడుగా శిష్యులకు పాఠం చెప్పడంలో. ఆయన తన శ్వాసని ఖర్చు పెట్టి ఆయన శరీరము డస్సిపోతోంది అనుకోండి, తన పనులు తాను చేసుకుంటూ. ఆయన పడిపోతే చెప్పేవాడు ఎవరు? భగవాన్ రమణుల్ని ఒకప్పుడు ఒక వ్యక్తి అడిగాడు. ఆయన ఎప్పుడో కానీ మాట్లాడేవారు కాదు, ఆయన అలా పడుకుని ఉన్నారు. ఎందుకో ఆ రోజు అనుగ్రహించారు. సూర్య నాగమ్మ గారు వెంటనే రాశారు అన్నగారికి లేఖ. ఆయన అన్నాడు, మీరేం మాట్లాడరు కదా, మీరు మౌనస్వామి, మీరు ఎప్పుడు మీలో మీరు ఆనందిస్తూ ఉంటారు, మీరు ఉండడం వల్ల లోకానికి ఏమిటి ఉపయోగం అని అడిగాడు. వెంటనే రమణులు ఒకటే మాట అన్నారు, గురువు శరీరమునందు ఉండడమే లోకమునకు ఉపకారం. ఎప్పుడో ఒకప్పుడు మాట్లాడాడా గురువు? ఆయన శరీరమును విడిచిపెట్టేశాడు అనుకోండి, గురువుకు వచ్చిన నష్టం ఏమిటి? ఆయనకి తెలిసి శరీరం నేను కాదని. అనుభవంలో ఉన్నవాడు, అద్వైతానుభూతి ఎందున్నవాడు ఆయన వెంటనే కైవల్యానికి వెళ్ళిపోతాడు, కైవల్యాన్ని పొందుతాడు. కానీ
శరీరమునందు గురువు లేడు కాబట్టి శిష్యులకు చెప్పేవాడేడి? ఆ శరీరం ఉంటే కదా మాట్లాడతాడు. మరి ఇప్పుడు ఎవరు నష్టపోతున్నారు? శిష్యులు నష్టపోతారు. అందుకే ఆ శరీరము తొందరగా పడిపోకుండా గురువు గారిని కాపాడుకుంటారు. అందుకే మీరు శంకరాచార్యుల వారి శరీరం పడిపోకుండా పద్మపాదాచార్యుల వారు కాపాడుకున్నారు. శ్రీశైల పర్వతం మీద శంకరాచార్యుల వారు మంచి ధ్యాన నిష్టలో ఉండగా కాపాలికుడు వచ్చి కంఠాన్ని ఉత్తరించబోయాడు. వెంటనే మహానుభావుడు పద్మపాదాచార్యుల వారు నరసింహమంత్రం ఉంది కాబట్టి ఆయన తెలుసుకుని నరసింహమంత్రాన్ని ఉపాసన చేసి నరసింహ స్వరూపాన్ని పొంది ఒక్క దూకులో వచ్చి ఆ కాపాలికుడిని సంహరించి శంకరాచార్యుల వారిని కాపాడుకున్నారు. గురువు గారిని శిష్యులు ఎందుకు కాపాడుకుంటారు? ఆయన శరీరాన్ని ఎందుకు కాపాడుకుంటారు అంటే నిజానికి ఆయన చాలా కాలం ఆ శరీరంలో ఉండాలని కోరుకుంటారు. కొడుకులు ఎలా కోరుకుంటారో, బిడ్డలు ఎలా కోరుకుంటారో, శిష్యులు అలా కోరుకుంటారు. కోరుకుని ఆయన శరీరానికి బడలిక తగ్గించే ప్రయత్నం చేస్తారు. అలా బడలిక తగ్గిస్తారు కాబట్టి దేహ శుశ్రూష. ఇందులో చాలా గొప్ప విశేషం ఏమిటంటే అసలు గురు శిష్య సంబంధం అన్నదండి అదొక మహోత్కృష్టం. మేము గురువులం, ఆ గురువులం, ఈ గురువులో అని బోర్డు పెట్టుకున్న గురువు ఏం గురువు? నిజమైన గురు శిష్య సంబంధం చూస్తే ఆర్ద్రమైపోతుంది మనస్సు. కాంచీపురంలో జయేంద్ర సరస్వతి స్వామి వారు ఎంత వృద్ధులైపోయారు. కాలు ఇలా మడుచుకోదు ఆయనకి. ఇప్పుడు కాలు కర్రలా అలాగే ఉంటుంది, అలాగే ఎక్కాలి ఆయన ఏదైనా ఎక్కితే. ఈ వయస్సులో ఈ స్థితిలో చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు ఏ రోజున బ్రహ్మీభూతులయ్యారో ఆ రోజున స్వామివారి ఆరాధనోత్సవం చేస్తారు. నేను ఆ ఆరాధనోత్సవానికి కాంచీపురం వెళ్ళాను. వారికి నా యందు చాలా ప్రీతి. అది నేను చేసుకున్న అదృష్టం. చాగంటి కోటేశ్వరరావు వచ్చాడండి అన్నారు. అయ్యో రమ్మను 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 అన్నారు. అంతమంది మధ్యలోంచి వెళ్ళి నేను ఆ ముందు కూర్చున్నాను. కొన్ని కీర్తనలే పాడతారు ఆ రోజున, అన్ని కీర్తనలు చెయ్యరు. స్వామివారి బృందావనం ముందు కూర్చుని మానస సంచరరే బ్రహ్మణి మానస సంచరరే అన్న కీర్తన పాడుతున్నారు. జయేంద్ర సరస్వతి స్వామి వారికి కళ్ళల్లోంచి, ముక్కుల్లోంచి, నోట్లోంచి చొంగతో సహా ఇలా కారిపోయి ముద్దమందారంలా అయిపోయి ముఖం, గుండు మించి గుండెల మించి బట్ట జారిపోతే ఆ బృందావనం వంక చూసి ఇలా ఇలా అని ఇలా ఇలా కొట్టుకుంటూ నా గురువు మానస సంచరరే బ్రహ్మణి మానస సంచరరే అంటూ ఆ వయస్సులో ఆయన అంత ఉద్వేగపడిపోతుంటే నేను భయపడ్డాను. అయ్యి బాబోయ్, ఏమిటి ఇంత ఉద్వేగపడిపోతున్నారు? ఆ కీర్తనలు పాడిన తరువాత ఆయన ఎంత నీరసపడిపోయారు, ఎంత ఆనందం ఆ గురువు పేరు చెప్పేటప్పటికి. ఆ గురువు శరీరంతో ఉండాలని అంత పరిశ్రమిస్తారు. చంద్రశేఖరేంద్ర సరస్వతి అన్న పేరు చాలా మందికి ఉంది. కంచిలో నడిచే దేవుడని ప్రఖ్యాతి వహించిన చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి యొక్క గురువు గారు మహాదేవేంద్ర సరస్వతి. మహాదేవేంద్ర సరస్వతి గురువు గారు కూడా చంద్రశేఖరేంద్ర సరస్వతి. గురువు గారికి మసూచి వ్యాధి వచ్చింది, లోపలికి వెళ్ళకూడదు అని చెప్పారు. గురు శుశ్రూష కన్నా నాకు పీఠాధిపత్యం అక్కర్లేదని వెళ్ళి గురువుగారికి సేవ చేశారు. 13 రోజులే పీఠాధిపత్యం. గురువుగారు బ్రహ్మీభూతులయ్యారు, వెనక శిష్యుడు కూడా బ్రహ్మీభూతులైపోయారు, వదిలిపెట్టేశారు శరీరం. నా గురు సేవలో నాకు మసూచి వచ్చి శరీరం పడిపోయినా పర్వాలా, తప్ప నా గురువు గారి గదిలోకి వెళ్ళి ఆయన సేవ చెయ్యకుండా నేను ఉండలేను అని సేవ చేసి ఆయన కూడా శరీరం వదిలిపెట్టేస్తే అప్పుడు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు పీఠాధిపత్యంలోకి వచ్చి 100 ఏళ్ళు ఉన్నారు. అది గురువు యొక్క సేవ. అయితే మీరు ఒక్కటి బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి, నిజంగా ఏ గురువు కూడా నేను గురువునని కానీ, నేను అంత గురువునని కానీ, ఇంత గురువునని కానీ ఎక్కడా ఏ పటాటోపాన్ని ప్రదర్శించడు. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పనా? భగవాన్ రమణులు ఒకసారి కూర్చునున్నారు అరుణాచలంలో. ఒక కాలు బాగా లావుగా ఉంటుంది. భగవాన్ రమణులు అని నేను అన్నప్పుడు అరుణాచల భగవాన్ రమణులు అని. ఆయనకి ఒక కాలు లావుగా ఉంటుంది, ఎందుకంటే ఒకసారి తేనె తుట్టెలో తేనెటీగలన్నీ వచ్చి ఒక కాలుని కురికేసి ఆయన కాలు కదపకుండా అలాగే ఉంచారు. పళనిస్వామి అని పక్కన అంతేవాసి అడిగాడు, ఎందుకు అలా కనిపించుకున్నారని అడిగాడు. నేను కొండ మీద నడిచి వస్తున్నప్పుడు ఈ కాలు తేనెటీగలు పట్టి ఉన్నటువంటి ఒక పొదకి నిష్కారణంగా తగిలింది. వాటి పట్టు కదిలింది, వాటి ఇల్లు కదిలింది. అవన్నీ లేచి తప్పు చేసిన కాలుని కడిచాయి. తప్పు చేసిన కాలు శిక్ష పొందాలి కదా,
అందుకని ఇది శిక్ష పొందుతుంటే నేను అలా అనుభవించి వచ్చాను. ఇది అనుభవించింది. శ్రావణం పెట్టి ఆ తేనెటీగల ముళ్ళన్నీ పీకాడు పళనిస్వామి. ఆ కాలు చివరి వరకు అలాగే ఉండిపోయింది, లావుగా ఉండేది. ఒక హైకోర్టు జడ్జి గారు ఆయన కాళ్ళు చాపు కూర్చుంటే వచ్చి ఆయన గోచి పెట్టుకు పడుకునేవారు, గోచి పెట్టుకుని తిరిగేవారు. ఆ కాళ్ళు ఒత్తుతున్నాడు. ఆయన అన్నారు, ఎందుకు కాళ్ళు ఒత్తుతున్నారు అన్నారు. అంటే పుణ్యం కదా, మీరు గురువు గారు కదా. ఆహా అని ఒక నిమిషం ఆగండి అని ఆయన కాళ్ళు ఒత్తుకుంటున్నారు. అదేంటి మీరు ఒత్తుకుంటున్నారు అన్నారు. మీరే కదా చెప్పారు కాళ్ళు పట్టుకుంటే పుణ్యం అన్నారుగా, ఈ కాళ్ళు పట్టుకుంటే మీకు పుణ్యం అయితే నాకు మాత్రం వద్దు, నేను పట్టుకుంటానన్నారు. అంటే నిజంగా ఆ గురుభావన మనసు యందు నిలబడిపోయిన వ్యక్తులు ఏమీ కోరుకోరు. వాళ్ళు నాకు ఇది జరగాలి, అది జరగాలి, ఈ పటాటోపం ఉండాలి, ఆ పటాటోపం ఉండాలి, వాళ్ళ మనసులో ఏముండదు. వాళ్ళు ఎప్పుడు నందతి నందతి నందచ్చేవ పరమానందపడిపోతూ ఇప్పుడు ఏదో భగవంతుడి గురించి ఆలోచిస్తూ ఏ పద్యమో తలుచుకుంటూ, ఏ శ్లోకమో తలుచుకుంటూ, ఏ కీర్తనో తలుచుకుంటూ పరమానందపడిపోతూ ఆఖరికి శరీరము రోగగ్రస్తమైతే ఆ రోగాన్ని కూడా భగవంతుని యొక్క కథా సంస్మరణమునందు మర్చిపోతారు తప్ప నాకు ఈ శుశ్రూష చెయ్యండి అని మాత్రం వాళ్ళు అడగరు. అందుకే లోకంలో ఒక మాట ఉంది, స్వామి పుష్కరిణీ స్నానం సద్గురూహో పాదసేవనం ఏకాదశి వ్రతంచాపి త్రయం అత్యంత దుర్లభం. 3 లోకంలో దొరకవు. స్వామి పుష్కరిణి స్నానం, వెంకటాచలంలో ఉన్న స్వామి పుష్కరిణి స్నానం గాని సద్గురూహో పాదసేవనం, సద్గురువు నా కాళ్ళు పట్టండని ఎవ్వరిని అడగడు. నిప్పెడుతున్నాయి అనుకోండి, నిప్పెడుతున్నాయి సహజం, మరి వాళ్ళు తిరిగాం కదూ నిప్పెట్టకుండా ఎలా ఉంటాయి అని భరిస్తాడు, వహిస్తాడు, సహిస్తాడు తప్ప ఆయన ఓ శిష్యుణ్ణి పిలిచి కాసేపు కాళ్ళు ఒత్తవోయ్ అని డాంబికంగా కాళ్ళు ఒత్తించుకోవడం అలా ఏం ఉండదు. గురువు అంటేనే సహనం, గురువు అంటేనే భరించేది. అయినప్పుడు అసలు ఎందుకు శుశ్రూష చేయించుకుంటాడు? అలాంటి గురువు యొక్క శుశ్రూష ఏ కారణం చేతనైనా చెయ్యగలిగాడు అనుకోండి, అది ఎందుకు చేయించుకుంటాడు అంటే ప్రేమ చేత కాదనలేక చేయించుకుంటాడు. అది దేహ శుశ్రూష. అర్జునుడు ద్రోణాచార్యుల వారికి అలా చేశాడు. మా గురువు గారు పరబ్రహ్మం, ఆయనకి చెయ్యడం కన్నా నాకు అదృష్టమే ఉంది. మీరు ఎదర కొన్ని వింటారు, గురువుగారు స్నానానికి వెడితే తాను వెళ్ళేవాడు అంటే గురువుగారికి కావలసినవన్నీ పట్టుకెడతాడు, మళ్ళీ గురువుగారు బట్ట స్నానం చేసింది పిడుస్తాడు, పట్టుకొస్తాడు, ఆరేస్తాడు. ఇంతకన్నా నాకు పరబ్రహ్మం యొక్క సేవ ఉంది, ఇది నా అదృష్టం అంటాడు. ఇది ఏదో మనసులో పెట్టుకుని గురువు గారి దగ్గర ఏదో పొందాలని చేసేది కాదు. గురు సేవ కన్నా నా జన్మకి అదృష్టం ఏముందని చేస్తారు. ఇవి గురు శుశ్రూష అని పిలుస్తారు శాస్త్రంలో. అటువంటి సేవ చేసేవాడు కాబట్టి శశ్వద్గురు పూజాయత్నంబున బరగుచు సంప్రీతు చేసే భారద్వాజున్. అందుకని ద్రోణాచార్యుల వారు అర్జునుడి పట్ల ప్రీతి పొందాడు. కేవలం తన కాళ్ళు పట్టాడనో తనకి కూరలు తెచ్చాడనో కాదు. ఆ పరిణతి ఉన్నవాడు, తన యందు ప్రేమ ఉన్నవాడు, తనకన్నా ఇంకా లోకంలో ఎవరూ అక్కర్లేదు. ఒక్కొక్కళ్ళు అలా తరించిపోతారు. కామకోటి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి వెనక ఎప్పుడూ ఒక శిష్యుడు ఉండిపోయాడు. ఆయన సన్యాసి. ఒకప్పుడు స్వామివారికి మలేరియా వచ్చింది, జ్వరం వచ్చి ఒళ్ళు ఊగిపోతుండేది. ఆయన వచ్చిన వైద్యుడితో కూడా సంస్కృతంలోనే మాట్లాడే ఔషధం పుచ్చుకునేవాడు. ఎవరు ముట్టుకుంటారు? ఈయన శుశ్రూష చేస్తుండేవాడు. అలా శుశ్రూష చేస్తుండగా స్వామివారికి తగ్గిపోయింది, తిరుమల బయలుదేరి వెళ్ళారు. ఆయన అంతా కాలినడకే తిరుమల వెళ్ళారు, ఈయన వెళ్ళాడు. స్వామివారు గుళ్ళోకి వెళ్తున్నారు, ఈయన బయట నుంచి ఉన్నాడు. స్వామివారు రమ్మనలేదు, ఆయన వెళ్ళలేదు. మిగిలిన వాళ్ళు వెళ్ళారు. అందరితో కలిసి స్వామివారు వెళ్ళారు, స్వామికి నమస్కారం చేశారు, వెనక్కి వచ్చేసారు. బయటికి వచ్చేసారు. బయటికి వచ్చేసిన తర్వాత ఎవరో అడిగారు, మీరు వెళ్ళలేదే అని అడిగారు. ఇదిగో నా బాలాజీ అన్నాడు మహాస్వామిని చూపించి. లోపల ఉండడం ఏమిటి? నాకు నా గురువే దైవం, ఆయనే నాకు వెంకటేశ్వరుడు, నేను ఆయనతో లేనిది ఇప్పుడు. నా గురువు వెంకటేశ్వర దర్శనానికి వెడుతున్నారు, నేను కూడా తగుదురమ్మా అని వెనకాతలు వెళ్ళి ఆయనకి ఇబ్బంది పెట్టడం ఎందుకు? ఇంకొక 10 అంగుళాలు వ్యవధానం ఉంటే గురువుగారు సంతోషంగా నించుంటారు. నాకు నా బాలాజీ ఆయనే, ఆయనకి బాలాజీ ఆయనేమో. అసలు ఆ భావన పవిత్రతకి హద్దెక్కడుందండి? కాబట్టి
సంప్రీతు చేసే భారద్వాజున్. కాబట్టి ఇప్పుడు ఒక్క మాట చెప్పండి, ద్రోణుడికి అర్జునుని యందు పక్షపాతం అన్న మాట అన్వయమవుతుందా ఈ పద్యం విన్న తర్వాత? అర్జునుడి మీద ద్రోణాచార్యుల వారికి పక్షపాతం ఉందండి, అందుకని ఆయన కొన్ని కొన్ని పాఠాలు ఆయనకి ఎక్కువ చెప్పాడు, ఆయనంటే ఆయనకి ప్రీతి అనడానికి బలమైన కారణము ఏదైనా భారతంలో చూపించే అవకాశం ఉంటుందా? అశాస్త్రీయమైన కారణం ఉందా? ఉండదు. ఒక శిష్యుడు ఏ కారణముల చేత గురువు యొక్క ప్రీతికి కారణమవుతాడో అవే కారణములు అర్జునుని యందు కూడా అన్వయమయ్యాయి. కాబట్టి ద్రోణునికి పక్షపాతమును ఆపాదించడానికి వీలు లేదు. అటువంటి ద్రోణుడు అందరినీ కూర్చోపెట్టి పాఠం చెప్పాడు. అందరయందు విద్యోపదేశము తుల్యమైనను ఉత్తమోత్తముడయ్యే విద్యా పరిశ్రమ కౌశలంబున దండితారి నరుండిలం. పాఠం చెప్పినప్పుడు వర్షం ఎలా పడుతుందో అలాగే అందరినీ కూర్చోపెట్టి ఒకలాగే పాఠం చెప్పాడు. కానీ అర్జునుడు మాత్రం ఏం చేస్తూ ఉండేవాడు? ఉత్తమోత్తముడయ్యే విద్యా పరిశ్రమ కౌశలంబున, గురువుగారు ఏది చెప్పారో దాన్ని నిరంతరం సాధన చేస్తుండేవాడు. ఆ సాధనలో ఎక్కడ వెనకబడేవాడు కాడు. గురువుగారు చెప్పారు, ఒడిసి పట్టుకునేవాడు, దాన్ని పట్టుకుని సాధన చేసి గురువుగారు పిలిచి అడిగినప్పుడు పొంగిపోవాలి. అబ్బా ఎంత బాగా పట్టుకున్నాడు రా అని చెప్పింది అన్ననాడు కదా, గురువుకు సంతోషం, ఎంత బాగా పట్టుకున్నాడు అని మురిసిపోయేటట్టుగా సాధన చేస్తానని గురుప్రీతి, ఈశ్వర ప్రీతి, అంతే. అందుకని సాధన చేశాడు. ఆ విద్యా కౌశలము అంటే దర్భని ఎంత నేర్పుగా కోస్తారో, దర్భని పీకేయకూడదు, కోసి వదిలిపెట్టాలి, కోసి వదిలిపెడితే మళ్ళీ పెరుగుతూ ఉంటుంది. అలా చక్కగా నైపుణ్యంతో శ్రద్ధతో ఆ విద్యని అభ్యాసం చేసేవాడు. ఆ అభ్యాసము చేత అంత గొప్పవాడయ్యాడు. అది అర్జునుడు ద్రోణుడికి ప్రీతి పాత్రమవడానికి కారణమైంది. అశ్వత్థామ గమనిస్తున్నాడు. అర్జునుడు విలువిద్యలో రాను రాను మేటిగా మారుతున్నాడు. తండ్రి అయినటువంటి ద్రోణాచార్యుడు సహజంగా తనకి గురువు అయినప్పటికీ అర్జునుడు యందు ప్రీతిని ఎక్కువ చూపిస్తున్నాడు. చూపిస్తే ఏమవుతుంది? నాన్నగారి దగ్గర ఉన్నంత అస్త్ర సంపద లోకంలో ఎక్కడా లేదు. ప్రపంచంలో ఉన్న రాజులందరూ ఆయన దగ్గరికే వెడతారు. అటువంటప్పుడు మరి ఇంత ప్రీతి పొందుతున్నాడు కదా, ఈ అర్జునుడికి అన్నీ చెప్పేసి తనకి చెప్పకపోతే అంటే, మీరు ఇందులో ఒక్క మాట ఆలోచించండి. ద్రోణాచార్యుల వారి యొక్క శీల వైభవం ఎంత గొప్పది. కన్న కొడుకు కూడా బెంగబెట్టుకోవలసింది ఆ విషయంలో. అర్హత కలిగిన శిష్యుడికి ఇచ్చింది కన్న కొడుకు కదా అని ఇవ్వడు. పక్షపాతం ఉన్నవాడా లేనివాడా? అది ద్రోణుడంటే. అటువంటి గురువు భారతదేశంలో, అటువంటి మహానుభావుడై. కాబట్టి ఈ అర్జునుడి దగ్గర రెండో లక్షణం ఉంది. గురువు గారు ఏం చెప్పారో పోనీ అక్కడతో ఆగడం, ఇంకా బాగా కౌశలంతో ఇంకా ముందుకెళ్ళి దానికి సానపట్టి ప్రకాశిస్తాడు. అందుకనే తనకు భయం వేసి ఇప్పటికే గురి తప్పకుండా బాణాలు ప్రయోగిస్తున్నాడు కదా, నాన్నగారి ప్రీతికి కారణమవుతున్నాడు కదా, ఈ అర్జునుడికి చీకట్లో కూడా యుద్ధం చేయడం వస్తే ఎందుకో అనుమానం వచ్చింది అశ్వత్థామకి. అందుకని ఒకరోజు వంటవాడితో అన్నాడు, ఏ కారణం చేత కూడా అర్జునుడికి మాత్రం చీకట్లో అన్నం పెట్టవద్దు. ఆయనకి ఏదో అనుమానం వచ్చింది, ఎందుకో చీకట్లో అన్నం పెట్టకుసుమా. ఎందుకంటే మీరు చూడండి, దృష్టికోణం శాస్త్రీయమై ఉండాలి. కానీ ఆ శాస్త్రీయమైన దృష్టికోణం ఉన్నవాడికి లోకంలో ఏది చూసినా శాస్త్రానికే అన్వయం అవుతుంది. ఎందుకంటే ఇంగ్లీష్లో సామెత చెప్తారే, ఎవ్రీబడి నోస్ యాపిల్ ఫాల్స్ డౌన్ బట్ న్యూటన్ ఈజ్ ద ఓన్లీ మ్యాన్ హూ ఆస్క్డ్ వై. అందరికీ తెలుసు యాపిల్ పండు చెట్టు నుంచి కింద పడిపోతుంది, కానీ న్యూటన్ ఒక్కడే కిందే ఎందుకు పడాలన్నాడు. కాబట్టి భూమ్యాకర్షణ సిద్ధాంతం ఆవిష్కృతమైంది. ఎటు కోణంలో ఆలోచించేవాడు అటు కోణంలోనే ఆలోచిస్తాడు. భగవద్భక్తుడు ఉన్నాడు అనుకోండి, అదో అద్భుతం. ఆ పైకి పోతే అందదు కాబట్టి ఎవరికి కింద పడేట్టు చేశాడంటాడు. అది ఈశ్వర కారుణ్యం అంటాడు. ఎవడి దృష్టికోణంలో వాడు దాన్ని చూస్తూ ఉంటాడు. అది అశ్వత్థామయందు కూడా అలవాటైంది. ఆయన చీకట్లో అన్నం తింటే చీకట్లో బాణాలు కూడా వేయడం మొదలెడతాడేమో, అందుకని చీకట్లో అన్నం పెట్టకండి. వంటవాడు ఎందుకైనా మంచిది అశ్వత్థామ చెప్పాడు కదా. అసలే అశ్వత్థామకి కొంచెం కోపధారి.
అందుకని చీకట్లో అన్నం పెట్టేవాడు కాదు. కానీ ఒకడు వృద్ధిలోకి వస్తున్నాడని ఏడిస్తే వృద్ధిలోకి రావడం ఆగిపోతుందండి? నువ్వు వృద్ధిలోకి రావడానికి ప్రయత్నిస్తే వృద్ధిలోకి వస్తావు, కానీ వృద్ధిలోకి వస్తున్నాడని ఏడిస్తే వృద్ధిలోకి వస్తావా? వృద్ధిలోకి వస్తున్న వాడికి నువ్వు అడ్డు పెడితే వాడు ఆగిపోతాడా? అది చేతిని అడ్డు పెట్టి సూర్యకాంతి నాపలేరు కదా. ప్రకాశించేవాడు ప్రకాశిస్తూనే ఉంటాడు, ఏడిచేవాడు ఏడిచి పాడవుతూనే ఉంటాడు. అది లోకానికి ఉన్నటువంటి సహజ లక్షణం, ఎప్పుడూ ఉంటుంది ఈ సిద్ధాంతం లోకంలో. అది భారత కాలం అంతే, రామాయణ కాలం అంతే, ఇప్పటి కాలం అంతే, ఎప్పటి కాలం అంతే. కాబట్టి అశ్వత్థామ వంటవాడికి చెప్పాడు, ఆయన జాగ్రత్త పడ్డాడు. అర్జునుడికి అన్నం పెట్టాడు ఒక రోజున రాత్రి. ఆయన అన్నం తింటున్నాడు, దీపం ఎక్కడి నుంచో గాలి వచ్చింది, నిధనమైపోయింది. నిధనమైపోయినా ఈయనకి ఏం ఆలోచన వచ్చిందంటే, నేను ఇలా విస్తట్లోకి చూసినప్పుడు ఇక్కడ పప్పు, కూర, పచ్చడి ఇవి చూశాను కదా అని చీకట్లోనే అదే అంచనా మీద అవి తీసి కలుపుకు తినేశాడు. చీకట్లో ఇక్కడున్నది అని నేను గుర్తించి తినగలిగినప్పుడు చీకట్లో బాణం ఎందుకు ప్రయోగించలేను ఆలోచన వచ్చి. వెంటనే అన్నం తిన్నవాడు వెళ్ళి పడుకోలేదు. అన్నం తిన్నవాడు వెంటనే ఆచమనం చేసి ధనస్సు బాణాలు పట్టుకున్నాడు. పట్టుకుని చీకట్లో నిలబడి బాణప్రయోగం చేసి గురి చూసి లక్ష్యాలు కొడుతున్నాడు. ఏమిటి, పొద్దున్న చూశాను కదా చెట్టు మీద మామిడికాయ అక్కడ ఉండాలి, కొడుతున్నాడు ఆ మామిడికాయ, అది ముచిక్కి తగిలి కింద పడాలంటే. అశ్వత్థామ ఎంత భయపడతాడు ఇలా పెరిగిపోతున్నవాడిని చూసి. ఆయన అలా బాణాలు వేస్తున్నాడు. ద్రోణాచార్యుల వారు అటుగా వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుంటే ఎక్కడో ధనుష్టంకారం వినపడింది, అల్లెత్రాడు యొక్క చప్పుడు వినపడుతోంది. ఎందుకంటే బాణాన్ని సంధించి లాగి విడిచిపెట్టినప్పుడు స్థితిస్థాపక శక్తి చేత శబ్దం వస్తుంది కదా, ఆ శబ్దము వినపడుతోంది. ఇంత రాత్రి వేళ బాణాలు ఎవరు ప్రయోగిస్తున్నారు అని ఆయన గబగబా బయలుదేరి వచ్చాడు. వచ్చి చూశాడు, చీకట్లో అర్జునుడు నిలబడి బాణప్రయోగం చేసి గురి తప్పకుండా లక్ష్యాల్ని కొడుతున్నాడు. గురువుగారు ఎంత ఆనందపడిపోతాడా సాధనా బలం చూసి, పరమ సంతోషపడిపోయాడు. సంతోషపడిపోయి అర్జునుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి అన్నాడు, అతని అస్త్రా విద్యాభియోగమునకు ప్రియ శిష్య వృత్తికి పెద్దమిచ్చి అన్నా, ధనుర్ధరులన్యులు నీకంటే అధికులు కాకుండునట్లుగా గగరపుదు విలి విద్య ఘనముగానని పల్కి ద్వంద్వ సంకీర్ణ యుద్ధముల తెరగు రథ మహీ వాజి వారణములపై నుండి దృఢ చిత్ర సౌష్ఠవ స్థితులనీయ బహువిధ వ్యూహ భేదనోపాయములను సంప్రయోగ రహస్యాతిశయముగా గగరపెనజ్జనునకు తొంటి భార్గవుండు వింట ఇట్టిడేయని పొగడంగ ఎల్లజనులు. ఆ పిల్లవాడి యొక్క అస్త్ర విద్యాభియోగమునకు అంటే ఆ పూనికకి, ఆ పట్టుదలకి, బా అలిసిపోయాం, అన్నం తిన్నాం, ఏదో ఆలోచన వచ్చింది రేపు చూద్దాంలే, రేపు రాత్రి చూద్దాం అని అనుకోకుండా వెంటనే బా అవకాశం వచ్చింది దీన్ని వాడేసుకోవాలి అని ఉత్తరక్షణం వెళ్ళిపోయి ఆ వింటినారికి బాణాన్ని తొడిగి లక్ష్యాన్ని కొడుతున్నటువంటి అర్జునుడి యొక్క పూనికని చూసి తాను గొప్పవాడు కావాలి, ఆ తాపత్రయం ఉంటే కదా అసలు శిష్యుణ్ణి ఉద్ధరించగలగడం గురువు. అసలు ఆ తాపత్రయం లేని వాడికి ఎన్ని చెప్తే మాత్రం ఉపయోగం ఏమిటి? ఈ పూనిక చూసి పొంగిపోయాడు. ప్రియ శిష్య వృత్తికి, గురువు గారి పట్ల అతనికి ఉండేటటువంటి మర్యాదకి చాలా పొంగిపోయి అన్నా నాన్న అంటారు చూశారా, వత్స అని పిలుస్తారు, నానా ఇలారా అంటారు. కొడుకుని పిలిచినట్టే అన్నా ఎంతో ప్రేమతో ద్రోణుడి పిలిచి ఎలా పడ్డాయో పద్యాలు మహానుభావులు వాళ్ళకి. అన్నా అని పిలిచి, ఈ లోకంలో ధనస్సు పట్టుకుని యుద్ధం చేసేటటువంటి వాళ్ళందరికన్నా కూడా నీవే అగ్రగణ్యుడవయ్యేటట్టుగా నీకు విద్య నేర్పుతారు. నీకన్నా అగ్రగణ్యుడు వేరొకడు ఉండడానికి వీల్లేదు. ఏమిటి ధైర్యం? ఏ ధైర్యంతో అనాలి ద్రోణాచార్యుల వారు ఆ మాట? అంటే తన దగ్గర ఉన్న శాస్త్ర సంపద కన్నా శాస్త్ర సంపద ఉన్నవాడు ఈ లోకంలో లేడు. అది మొదటి ధైర్యం. తనకే లేదనుకోండి గురువుగారికి ఆ ధైర్యం, తను చెప్పింది సత్యమా అసత్యమా ఆయనకే అనుమానం అనుకోండి. దేవుడు ఉన్నాడని ఆయన చెప్తున్నా ఆయనకే అనుమానం అనుకోండి, ఉన్నాడో లేడు. ఇంకా ఆయన చెప్పింది ఎందుకు పనికొస్తుంది? ఆయన చెప్పిన దాని మీద ఆయనకి తిరుగులేని నమ్మకం ఉండాలి. అందుకే మీరు చూడండి, రామరావణ యుద్ధం జరుగుతుంటే తతో యుద్ధ పరిశ్రాంతమ సమరే చింతయా స్థితం, ఎందరో దేవతలు వచ్చారు, ఋషులు వచ్చారు, అందరూ వచ్చారు, ఆకాశంలో నిలబడ్డారు.
అందులో అగస్త్య మహర్షి కూడా వచ్చాడు. వచ్చినవాడు ఊరుకోలేదు. రామరామ మహాబాహో శృణుగృహ్యం సనాతనం అని నీకు సనాతనమైన ఆదిత్య హృదయాన్ని ఉపదేశం చేస్తానయ్యా అన్నాడు. ఈ ఆదిత్య హృదయాన్ని ఉపదేశం చేసిన తర్వాతే ఇక రావణుడు ఉండడు, పడిపోతాడన్నాడు. ఉపదేశం చేసిన వాడు ఉండాలా? రావణాసుర సంహారం వరకు ఉండి చూడాలా? జగామచ యథాగతం, ఎలా వచ్చాడో అలా వెళ్ళిపోయాడు అగస్త్యుడు. ఉన్నవాళ్ళు ఎవరు? చూద్దామన్న వాళ్ళు మిగిలిన వాళ్ళు ఉన్నారు. మరి ఇంత ఉపదేశం చేసిన వాడు రావణవధ జరిగే వరకు ఉండద్దా? ఉండడు. ఎందుకు ఉండడు? నేను ఉపదేశం చేసిన తర్వాత ఇంకా ఉంటాడా రావణాసురుడు? ఇది ఆయన ధైర్యం. తాను చెప్పిన విద్య మీద అంత నమ్మకం ఉండాలి గురువుకి. గురువుకి ముందా నమ్మకం లేదనుకోండి, శిష్యుడికి ఆ నమ్మకం ఎలా ఏర్పడుతుంది? అదేదో సరదా కోసమో, అక్కర్లేని వ్యాఖ్యానాల కోసమో, అర్థం పర్థం లేని హాస్యం కోసమో చెప్పుకోవడానికే ఇవి కావు. పరమ పవిత్రమైన విషయములన్న పూనిక ముందు గురువుకుంటే దాని మీద మాట్లాడడానికో అధికారం. అప్పుడు తాను మాట్లాడింది శిష్యుల మనసులోకి చొచ్చుకొని పోతుంది. లేకపోతే అది కూడా ఒక హాస్యానికి వస్తువుగా తయారవుతుంది. కాబట్టి మహానుభావుడు ఏ ధైర్యంతో చెప్తున్నాడు అంటే, ఇవాళ యావత్ ప్రపంచంలో నన్ను మించినటువంటి విలువిద్యా నైపుణ్యం ఉన్నవాడు లేడు. అంత శాస్త్ర సంపద నా దగ్గర ఉంది. ఈ సంపద నేను అర్జునుడికి ఇవ్వగా వాడు అంత ప్రియశిష్యుడు, అంత సాధన చేస్తాడు, అంత విద్యాభ్యాసం చేస్తాడు, విద్యాభియోగము కలిగినటువంటి వాడు. అటువంటి వాడు ఎందుకు ధనుర్ధరులలో శ్రేష్ఠుడు కాడు? ప్రపంచంలో ఇతనిని మించిన వాళ్ళు ఉండడానికి వీల్లేదు. నిన్ను అటువంటి వాడిగా తయారు చేస్తా. ఏది జరగకూడదని అశ్వత్థామ కోరుకున్నాడో అదే జరిగింది. అసూయ చేత, మాత్సర్యం చేత జరిగేవి జరగకుండా ఎవడాపగలడు? ఎవడి వృద్ధిని ఎవడడ్డుకోగలడు? కాబట్టి అని మాట ఇచ్చి ఆయన అన్నాడు, ఇక పైన నీకు కొన్ని అద్భుతమైన విశేషాలు నేర్పుతాను అని ద్వంద్వ సంకీర్ణ యుద్ధముల తెరగు అనేక మందితో ఒక్కడు యుద్ధం చేయడం, ఒక్కడితో ఒక్కడు యుద్ధం చేయడం అంటే ఇద్దరు యుద్ధం చేయడం, ఒకడే కొన్ని వేల మందితో, లక్షల మందితో యుద్ధం చేయడం. అందుకే కదా విరాట పర్వంలో గురువుగారు కూడా పడుకుండిపోయేటట్టు చేయగలిగేడు సమ్మోహనాస్త్రాన్ని ప్రయోగించి అలా యుద్ధం చేయడం. అంతేకాదు, అలా యుద్ధం చేసేటప్పుడు రథం మీద ఉండి యుద్ధం చేయడం. ఎందుకంటే రథం మీద ఉండి యుద్ధం చేయడం అంటే అదే అంత తేలికైన విషయం కాదు. రథం మీద వెడుతుంటే రథచక్రములకు రక్షకులు ఉంటారు. ఆ చక్రములు పడిపోకుండా ఉండాలి. రథచక్రములను కాపాడుకోవాలి. రథచక్రములను కాపాడుతున్న వాళ్ళని కాపాడుకోవాలి. రథాన్ని నడుపుతున్నటువంటి గుర్రాల్ని కాపాడుకోవాలి. రథాన్ని తోలుతున్న సారథిని కాపాడుకోవాలి. రథం పైన ఉన్న కేతనం, పతాకాన్ని కాపాడుకోవాలి. ఇన్నిటిని కాపాడుకుంటూ తన చేతిలో ఉన్న ఆయుధాన్ని కాపాడుకోవాలి. కాపాడుకుంటూ తన ఎదురుగా ఉన్నటువంటి శత్రువుని పడగొట్టాలి. అలా పడగొట్టడానికి రథం మీద ఉండి యుద్ధాన్ని ఎలా చెయ్యాలి అందులో గొప్ప పారంగతుణ్ణి చేశాడు, అపారమైన విద్వాంసుణ్ణి చేశాడు. అలాగే మహీ భూమి మీద నిలబడి యుద్ధం చేస్తే అప్పుడు ఎలా యుద్ధం చేయాలి అది నేర్పాడు. వాజీ గుర్రం మీద కూర్చుని యుద్ధం చేస్తే ఎలా చేయాలి, రథం మీద చేసినట్టు గుర్రం మీద చేస్తే ఉండదు. గుర్రం ఒకలా దౌడు తీసి వెళ్ళిపోతుంటుంది. అలా వెళ్ళిపోతున్నప్పుడు చేతిలో చంద్రహాసం కత్తి పట్టుకుని యుద్ధం చేస్తే ఎలా చేయాలి, అంత వేగంగా వెడుతుంటే బాణం వేయవలసి వస్తే ఎలా వెయ్యాలి అవసరమైతే, అది నేర్పాడు. అంతేకాదు, వారణములపై నుండి ఏనుగు మీద కూర్చుని, మదపుటేనుగు మీద కూర్చుని యుద్ధం చేస్తే ఆ ఏనుగుని ఎలా రక్షించుకోవాలి, యుద్ధం ఎలా చెయ్యాలి, ఇది నేర్పాడు. అంతేకాదు, దృఢ చిత్ర సౌష్ఠవ స్థితులనీయ, దృఢమైన వాళ్లతో, స్థిరమైన వాళ్లతో యుద్ధాలు చేసేటప్పుడు ఎలా యుద్ధం చేసి క్రమక్రమంగా బలహీనపరిచి పడగొట్టాలి, ఎలా మాట్లాడాలి. యుద్ధంలో మాట్లాడడం అంటే బయట మాట్లాడినట్టు ఉండదు. అక్కడ మాట్లాడుతుంటారు. ఎదురుగుండా వచ్చిన వీరుడితో మాట్లాడాలి, ఎలా యుద్ధం చెయ్యాలి, ఇవన్నీ నేర్పాడు. అక్కడతో ఊరుకోలేదు. బహువిధ వ్యూహ భేదనోపాయములను, అనేక రకములైనటువంటి వ్యూహములు ఎలా ఉంటాయి, వెనక లక్షల సైన్యం ఉంటుంది. ఆ సైన్యం నశించిపోకుండా ఉండాలంటే దాన్ని అద్భుతమైన వ్యూహాకారంగా తీర్చిదిద్దాలి. ప్రధానుల్ని లోపల పెట్టి రక్షించుకోవాలి.
ఆ వ్యూహానికి ముందుండి నడిపించాలి, ఆ వ్యూహాలు ఎలా రచించాలి, ఎలా నడిపించాలి, ఎలా ముందుండాలి, ఎవరిని ఎక్కడుంచాలి, ఎలా కాపాడుకోవాలి, ఇవన్నీ నేర్పాడు. అవతలవాడు వ్యూహం పనితే దాన్ని ఎలా భేదించేయాలి, ఎలా లోపలికెళ్ళాలి, ఎలా పడగొట్టేయాలి, ఎంత మధ్యలో ఎంత ముఖ్యమైన వ్యక్తిని దాచినా పట్టుకోవాలనుకుంటే ఎలా వెళ్ళి పట్టేసుకోవాలి. ఇది నేర్పబట్టి గదు సైంధవుణ్ణి కొట్టాడు. లేకపోతే ఆ రోజున గురువు గారే పందిన వ్యూహానికి అర్జునుడు లోపలికి వెళ్ళగలడా? మొన్న విన్నారుగా మీరు సైంధవ వధ. ఎటువంటి వ్యూహం పన్నాడు గురువు? అంత వ్యూహం పన్నినా అర్జునుడు భేదించి లోపలికి వెళ్ళగలిగాడంటే గురువు గారు పెట్టిన భిక్ష. ఆయన పెట్టిన భిక్షతోటే సైంధవ వధ చెయ్యగలిగాడు. సాయంకాలానికి కృష్ణానుగ్రహం తోడొచ్చింది. కాబట్టి తాను వ్యూహం పన్ని రక్షించుకోవాలి, పరవ్యూహాన్ని భేదించగలగాలి. అటువంటి ఉపాయములను, అలాగే సంప్రయోగ రహస్యాతిశయము కాగా అనేక రకములైనటువంటి అస్త్రములను ఎలా ప్రయోగించాలి, అది అప్పుడు అవసరం లేదు. ఇక ఉపసంహారం చేద్దాం. ఎవరో పెద్దలు వచ్చి చెప్పారు వద్దు ఉపసంహారం చేయమని. ఒకప్పుడు మీరు విన్నారుగా బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని వ్యాసుడు నారదుడు చెప్పాడని చెప్పి ఉపసంహారం చేశాడు అర్జునుడు. వాటిని ఎలా ఉపసంహారం చెయ్యాలి, అలాగే ఎలా ప్రయోగించాలి, ఎంతమందిని పడగొట్టాలి, దానికి ఎలా మనసులో లెక్క ఎలా పెట్టుకోవాలి, ఈ విషయాలన్నింటినీ కూడా ఎంత గొప్పగా నేర్పాడంటే అర్జునుణ్ణి చూసి అనుకునేవారట, పరశురాముడు ఇంత బాగా యుద్ధాలు చేసేవాడా, పరశురాముడికి ఇన్ని విషయాలు తెలుసా అనుకునేవారట. అంటే ఇప్పుడు అర్జునుడు ఏ స్థాయిని పొందాడు అంటే గురువు వలన నేర్చుకుని పరమ గురువుని దాటాడు. గురువు గారు ద్రోణాచార్యుల వారికి అస్త్ర విద్య అంతా ఎక్కడి నుంచి వచ్చింది? పరశురాముడి దగ్గర నుంచి వచ్చింది. గురువు గారు పరమ గురువు గారు నేర్పిన విద్య వల్ల గురువు గారిని పరమ గురువు గారిని అర్జునుడు దాటితే గురువు గారు పొంగిపోయారు. లోకంలో ఎక్కడైనా తనని దాటిపోతే ఏడుస్తాడు ఇంకొకడు. ఒక్క గురువు మాత్రం శిష్యుడు తనని దాటి ప్రకాశిస్తే ఆనందపడిపోతాడు. నేను కొన్ని సభలలో ఆశ్చర్యకరమైన సంఘటనలు చూశాను. గురువు గారు నేర్పినటువంటి విద్యతో శిష్యుడు ప్రవచనం చేశాడు. ఓ చోట ఓ శిష్యుడు, నేను అనుకునేది, ఆ శిష్యుడు ప్రవచనం చేశాడు. చేస్తుంటే అందరూ వెళ్ళి వింటున్నారు. ఏమిటో అందరూ వింటున్నారు, నేను వినాలన్నా గురువు గారు వచ్చారు. ఆ గురువు గారు ఎదురుగుండా వస్తే శిష్యుడు మరి చెప్తాడా? నమస్కారాలు పెడతాడు. బాగుండదని ఆయన ఏం చేశారంటే సభలోకి రావడం మానేసి ఎక్కడో వెనకాల కూర్చుందాంలే విని వెళ్ళిపోదామని పాపం మహానుభావుడు బయట నించుందామని అక్కడెక్కడో ఉన్నారు. ఇంతోటి ఆయన దగ్గర నేర్చుకున్న ఈ గురువు అనిపించుకుంటున్నవాడు వస్తున్నాడు ప్రవచనానికి. సో గురువుగారు వస్తున్నారు తప్పుకోండి అని తోసేశారు. ఆయనకి అలవాట్లేదు కదా, ఆ రోజే రావడం. కింద పడిపోయినా ఆయన ఏం చేశారో తెలుసా? ఈ శిష్యుడు ప్రవచనం చేసి ఇంటికి వెళ్ళిపోయాడు. రాత్రి 9:30కి ఫోన్ చేశారు. రే ఆనందం రా, పరమానంద పడిపోయాను రా ఇవాళ. ఏం గురువు గారు ఏమైంది? ఉదయ్ నీ సభకు వచ్చాను రా, నువ్వు వస్తుంటే తోసేశారు రా, కింద పడిపోయాను. రే అంతమంది వింటున్నారు రా, అలా చెప్తున్నావు, ఇంకేం కావాలరా అన్నారు. నేను కాదు, నేను అనుకునేది లేనిపోని ఖ్యాతి నాకెందుకు. ఒక ప్రవచనకర్త విషయంలో జరిగిన విషయం చెప్తున్నాను. అంటే గురువు యొక్క మనసు అంత ఆర్ద్రతతో ఉంటుంది. తనని తోసేసేయడం ఏమిటి, తను పడిపోవడం ఏమిటి, తన శిష్యుడు అంతెరిగిపోవడం ఏమిటని ఏడబడు గురువు పరమానంద పడిపోతాడు. అంత ఎదిగిపోతే అర్జునుడు అపర పరశురాముడా అన్నంత కీర్తిని పొందితే అంత ఆనందపడిపోయాడు మహానుభావుడు. సరే, కాలం గడుస్తోంది. ఒకానొక సందర్భంలో ఈ పాండవులు కౌరవులు అందరూ కలిసి వేటాడడానికి అరణ్యానికి వెళ్ళాలి అని సంకల్పం చేసుకున్నారు. ఎందుకు వేటాడాలి అంటే వేట 2 కారణముల చేత ఆడతారు. ఒకటి, పిల్లలు బాగా నేర్చుకుంటున్నారు కదా, బాణప్రయోగంలో గురి చూసి కొట్టడం వేరు, నిలకడగా అక్కడే ఉన్నదాన్ని ఏదో అలా వెళ్ళిపోతున్న దాన్ని కొట్టడం వేరు. నిజంగా అరణ్యంలో స్వేచ్ఛా జీవనానికి అలవాటు పడిపోయినటువంటి ఒక క్రూర మృగం మాటు వేసి మీద పడుతుంది. అదేం మామూలుగా మీద పడదు. అది కూడా చంపడానికి వచ్చిన వాడు ఎంత తెలివిగా వస్తాడో అది కూడా అంత తెలివిగా ఉండి మీద పడుతుంది. ఎక్కడో దాక్కుని బాగా దగ్గరలో ఉన్నాడు, దొరికాడన్నప్పుడు ఒక్కసారి దూకి మీద పడుతుంది. ఆ దూకి మీద పడేటప్పుడు జంకకుండా, ఒక్క క్షణం వ్యవధానం తీసుకోకుండా అటు తిరగాలి, గురి చూడాలి, బాణతూణీరంలోంచి బాణాన్ని తీయాలి, వింటినారికి సంధించాలి, గురి చూడాలి, చేతులు వణకకూడదు.
గురి చూసి మర్మస్థానంలో ఎక్కడ తగిలితే ఇక మళ్ళీ మీద పడకుండా గాలిలోకి ఎగిరినట్టు కింద పడిపోతుందో అలా కొట్టాలి ధైర్యంగా. దానికి అవకాశం ఎక్కడ లభిస్తుంది? అరణ్యంలో లభిస్తుంది, సహజంగా తిరుగుతుంటాయి కాబట్టి. అలా మరి సంపత్స మృగాల్ని, అంటే క్రూర మృగముల యొక్క సంఖ్య పెరిగిపోతే అవి జనపదాల మీద పడిపోతుండేవి. అప్పుడు వాటి సంఖ్య తగ్గించేవారు తప్ప నిష్కారణంగా వెళ్ళి అదే పనిగా వాటిని వేటాడేయడం, వాటిని చంపేయడం, వాటి తోళ్ళు చేయడం, వాటి గోళ్ళు ఎత్తుకొచ్చేయడం, ఇటువంటి పిచ్చి పనులు చేసేవారు కాదు. అవి ప్రజలు చేసేవి కావు, రాజులు చేసేవి. దానికో లెక్క ఉండేది, దానికో హద్దు ఉండేది, దానికో పద్ధతి ఉండేది. అందుకని వాళ్ళు వేటాడేవారు. కాబట్టి ఇప్పుడు ఈ పిల్లలందరికీ కూడా వాళ్ళ వాళ్ళ విద్యా కౌశలాన్ని ప్రదర్శించడానికి ఒక అద్భుతమైన అవకాశం. కాబట్టి గురువు గారి యొక్క అనుమతి తీసుకోవాలి కదా ఏదైనా పని చేసేటప్పుడు. అందులో విద్యా సంబంధమైన విషయం. ఇంతమంది వెళ్ళి అరణ్యంలో వేటాడాలి. ద్రోణాచార్యుల వారి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి ఆయనకి నమస్కారం చేశారు. నమస్కారం చేసి, గురువుగారు మేమందరం వేటాడడానికి వెడుతున్నాం, తప్పకుండా అబ్బాయి శుభం భూయాత్ వెళ్ళిరండి అన్నాడు. అరణ్యానికి వచ్చారు. ఇంకా వేటకెడతారు. వేటకెళ్ళేటప్పుడు మామూలుగా వేటకెళ్లరు, ఏదో వలలు కూడా తీసుకెడతారు. ఎందుకంటే ఏదో క్రూర మృగం పడింది అనుకోండి, వెంటనే వల పన్ని దాన్ని అందులో పట్టుకోవాలి. వేట కుక్కల్ని తీసుకెడతారు. వేట కుక్కలని ఒక భయంకరమైనటువంటి స్వభావంతో ఉంటాయి. నేను ఇప్పుడు చూడలేదు, ఎవరో మిత్రుడు చెప్పగా విన్నది ఆ వేట కుక్క గురించి. అది తోకని అవసరమైతే మూత్ర విసర్జన చేసి మట్టిలో తిప్పుతుంది. తిప్పి ఎగిరి క్రూర మృగం యొక్క కళ్ళ మీద కొడుతుంది. కొట్ట ఇసకంతా కళ్ళల్లో పడి అంత క్రూర మృగం కూడా కళ్ళు కనపడక ఒక్క క్షణం కొట్టుకునే లోపల వేటగాడు బాణం వేస్తాడు. నేను వేటగాళ్ళు తమతో వేట కుక్కల్ని తీసుకెళ్తారు. ఆ వేట కుక్కల్ని తీసుకెళ్ళారు. తీసుకెడితే దగ్గరున్న వేట కుక్కలు, అర్జునుడు వాళ్ళందరూ ఏదో శిబిరం వేసుకున్నారు. ఆ శిబిరం తర్వాత రోజు వేటాడాలి. వాళ్ళు అందులో పడుకున్నారు. ఇంకా రాత్రి వాళ్ళు పడుకోవాలి. ఏదో పలహారం చేశారు, కూర్చున్నారు. అటు వెళ్ళాలి, మీరు ఇటు వెళ్ళండి, మీరు ఇటు వెళ్ళండి, ఏదో మాట్లాడుకుంటున్నారు. ఈ కుక్క ఏం చేసిందంటే అక్కడ ఉండకుండా, ఉన్నది ఊరుకోకుండా అలా వెళ్ళింది అరణ్యంలో. అది వేట కుక్క కదా, వీళ్ళున్నట్టు అది ఎందుకుంటుంది, అది వెళ్ళింది. వెళ్ళేటప్పటికి దానికి అప్పటి వరకు రాజకుమారుల్ని చూడడం అలవాటు, నగరంలో ఉన్నటువంటి నాగరికుల్ని చూడడం అలవాటు. దానికి కొంచెం విచిత్రంగా కనపడ్డాడు ఒక వ్యక్తి. ఆ వ్యక్తిని చూసి మురిగింది. మొరగడం అంటే ఏమిటండి? అది మురుగుతుంది కాబట్టే కుక్కకి పేరు అది వచ్చింది. భై అన్న శబ్దం వస్తుంది కుక్క మురిగితే. భై అన్న రవం చేస్తుంది కాబట్టి భైరవ దాని పేరు. అది కుక్క మురిగితే నోరలా తెరిచి ఉండదు, ఇలా 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 ఆడుతూ ఉంటుంది. అది మురిగింది 2 మాటలు. ఆ సాధన చేస్తున్న వ్యక్తి చూశాడు. ఆయనకి కోపం వచ్చింది. ఏమిరా, నేను బాణప్రయోగం చేసి లక్ష్యాన్ని గురిపెట్టి కొట్టి సాధన చేస్తుంటే ఈ కుక్క ఇలా మురుగుతోంది, వేట కుక్క ఎవరిదోనని ఆయన 7 బాణములు ఏకకాలంలో వింటినారికి సంధించాడు. 7 బాణములను ఎలా ప్రయోగించాడంటే, బౌ అని ఇలా నోరు మూసే లోపల ఇలా నోరు తెరిచిన కుక్క మళ్ళీ ఇలా నోరు ముయ్యకుండా, మళ్ళీ బౌ అనకుండా 7 బాణములు కొట్టాడు నోట్లోకి. నోట్లోకి 7 బాణాలు కొట్టాడు. 7 బాణములతో నిండిపోయిన నోటితో కుక్క పరిగెత్తుకొచ్చి అందరూ బయటికి వచ్చి కుక్క వంక చూశారు. కుక్క నోట్లోకి 7 బాణాలు ఇలా ఎవడు కొట్టాడు? ఆశ్చర్యం కదా, ఇది అంత తేలికైన విషయం కాదు. ఇంత గొప్పగా కొట్టగలిగిన వాడు ఎక్కడుంటాడు అని వాళ్ళు ఆశ్చర్యపోయి, ఈ కుక్క ఎటెళ్ళిందో మనం కూడా అటెళ్ళి చూడాలి, అసలు ఆ వ్యక్తి ఎవరో అని బయలుదేరారు. ఎవరా వ్యక్తి, ఎక్కడికి వెళ్ళారు, ఏం చూశారు, ఏమైంది, వేటలో ఉన్నారు వాళ్ళు. రేపు కదా వెళ్ళాలనుకున్నాం, రేపు రాత్రి 7 గంటలకు కలుసుకున్నప్పుడు పునఃప్రారంభం చేస్తాను. మంగళాశాసన పరై పదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.